దేవునికి మహిమ కలుగును గాక. మంచిది. పరిశుద్ధ గ్రంథం తెరుద్దామండి. మొదటి పేతురు మొదటి పేతురు 5వ అధ్యాయము 6వ వచనం. మొదటి పేతురు 5వ అధ్యాయము 6వ వచనం. నేను చదువుతున్నాను, గమనించండి. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులయుండుడి. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం అండి. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్య, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మా ప్రభువా. అయ్యా, నీ కృపచేత మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. ఈ స్థలాన్ని, ప్రాంతాన్ని, దేవా, ఈ గ్రామాన్ని సమస్తమును జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. అయ్యా, ఇదిగో తండ్రి, మీరు మా మధ్య ఉన్నందుకు కృతజ్ఞతాస్తుతులు. మా ప్రభు ఆరాధనలో మీరు తోడే ఉన్నందుకు కృతజ్ఞతాస్తుతులు. ప్రార్థనలో కూడా మీరు తోడే ఉండి చక్కగా ప్రార్థనలన్నీ జరిగించినందుకు కూడా నీ కృతజ్ఞతాస్తుతులు. అయా, మా ప్రతి ప్రార్థనకు సమాధానం ఇచ్చి అది అనుభవించేలా చేసినందుకు కూడా నీ కృతజ్ఞతాస్తుతులయ్యా. అయా, కనికరించండి ప్రభువా, సహాయము చేయండి అయ్యా. ఇదిగో తండ్రి, మీరు ఇచ్చిన ఈ లేఖనాన్ని దేవా విరవండి ప్రభువా. దాని చాటును మీరు దాచి ఉంచిన మాకు అవసరమైనటువంటి శ్రేష్టమైన ఉపదేశం ఏమైతే ఉన్నదో అయ్యా, మాకు అవసరమైన ఉపదేశం ఏదైతే ఉన్నదో అది మాకు ఇదిగో తండ్రి అందించండి ప్రభువా. అయ్యా, మాకు బోధించండి. మీ పక్షం వహించిన మీ దాసు నోట మీ మాటలు ఉంచి అయ్యా, నీ శ్రేష్టమైన సంగతులన్నీ ఉంచి మీ దాసు నోటి మీ నోటి బొరగా మార్చి నీ బలమైన వాక్శక్తినిచ్చి ప్రభువా, మీరే నాతో మాతో అందరితో సూటిగా తేటగా స్పష్టంగా మీరు మాట్లాడండి. మా అందరికి వినగలిగిన చెవును, గ్రహించగల మనసును, లోబడి హృదయాన్ని వాక్యానుగుణంగా జీవించే కృపను, హృదయ సున్నతిని, దిద్దుబాటు మనసును, నేర్చుకునే శుభగుణ లక్షణమును మాకు దయచేసి నిత్యత్వము చేరు పర్యాంతం వరకు నిత్యం నీ పాదశలను శిష్యరికము చేస్తూ శిష్యులైన సేవక గణముగా మేము సిద్ధపరచబడి ఘనమైన నీ సేవ నిమిత్తమై భూదిగాంతల వరకు వెళ్ళి నీ సేవ చేసి సంపూర్ణ సిద్ధి పొంది నీ చిత్తంలో ప్రతి ఒక్కరిని సంపూర్ణులుగా చేసి క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలవబెట్టి ఆనాడు నీ చేత మెప్పు, ఘనత, మహిమ, బహుమతులు పొందుకొని బడా మంచి దాసుడా, బడా మంచి దాసురాలని నీ చేత మెప్పు, ఘనత, మహిమ పొందుకొని నిత్యత్వంలో ప్రవేశించి వధువులోను నిర్ణయించిన ఉన్నత స్థానంలో నిలిచి యుగ యుగాలు నీతో కలిసి అత్యున్నత సింహాసనాసీనులమై అయా, ఇదిగో తండ్రి, నీతో కలిసి యుగ యుగాలు నిత్యరాజ్య పరిపాలన చేసి నిన్ను మహింపరచుకునే భాగ్యం కలిగినట్లుగా ఈ భూమి మీద నువ్వు నిర్ణయించిన పని యావత్తు సమర్థవంతంగా సంపూర్తి చేసి నిన్ను మహింపరచున్నట్లుగా అలాగనే మా జీవితంలో ఇప్పుడు మాకు అవసరమైన సంగతులు ఏమైతే ఉన్నాయో అవన్నీ మాకు అర్థమైనట్లుగా దేవా, ఈ వాక్యపు కాంచులో నుంచి నాతో మాతో మీరు మాట్లాడమని అయా, ఉపదేశాన్ని అడ్డగించాలని చూస్తున్నది దుష్టుడు, వాడి దూతలైనా చీకటి అంధకార శక్తులైనా ఈ ప్రాంతంలో పూజలు అందుకుంటున్నటువంటి దేవి దేవతలు దేవుళ్ళు అనబడినవి, కులానికి సంబంధించిన దేవి దేవతలు దేవుళ్ళు అనబడినవి అయినా, లేదా వశీకరణ, లేదా చిల్లంగి, బాలమణి, చేతబడి, క్షుద్రపులు, కోడ శక్తులని ఇట్లా వీటి వితుట హోమ, యజ్ఞ, చండియాగ, మహాచండియాగ అయా, ఇదిగో తండ్రి, గుప్తును తీసే మాంత్రికులు కానీ కాంతార, అఘోర ఖాళీలని, అఘోర నాగసాధువులని, రిఖాందల్లా షరా వా 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 నా దేవా, ఇక అవి ఎంత ప్రమాదకరమైన మాంత్రికులు అనుకున్న వారు ప్రయోగిస్తున్న ఏవైనా సరే మేమంతా కలిసి యేసు నామములో నీవు నాకు ఇచ్చిన అధికారం చొప్పున నీ మహాపునరుద్ధాన శక్తి ద్వారా వాటినోటి ప్రభువును బంధిస్తున్నాం. విసిరినిచ్చిన నరకానికి విసిరి కొడుతున్నాం. అక్కడే వాటి ప్రభావం ఇప్పుడు యేసు నామములో నీ మహాపునరుద్ధాన శక్తి ద్వారా లయమైపోను గాక. 18వ కీర్తన 4-5 వచనాలు దేవ చెప్పబడ్డవి ఏమైనా ఉన్నట్లయితే మా విషయంలో కానీ ఇక ముందు ప్రార్థనలు ఎక్కిమించబోతున్న వారి విషయంలో కానీ ఉన్నట్లయితే 18వ కీర్తన 8వ వచనం 2వ భాగాన్ని బట్టి నీ నోటి నుంచి వస్తున్న అగ్నితో వాటి ప్రభావం యేసు నామములో కాల్చివేయబడును గాక. అవి లయమైపోవును గాక. అటు బంధకాల నుంచి విడుదల కలుగును గాక. నీ కార్యములు జరిగించమని
అయ్యా ఇదిగో నా చుట్టూరు మా చుట్టూరు నీ చిత్తం లేక ముందు కానీ ఇప్పుడు కానీ ప్రాంతంలో ఏకీపించబోతున్న వారి చుట్టూరు వారి ఉన్న గృహాలు అయా గృహం గ్రామం దేవ పట్టణం రాష్ట్రం దేశం ప్రపంచ దేశం సమస్తం చుట్టూరు నీ సిలువ రక్తపు కంచెను నీ రక్షణ కంచెను అగ్ని కంచెను చుట్టూ కంచెగవి అయ్యా నీ మహిమే కానీ జ్ఞాపకం చేయడం సమస్తంపై ఆవరింపచ్చాయి. యెషయా 51:16 ప్రకారం నీ చేతి నీళ్ళు దాచిపెట్టు. 34వ కీర్తన 7, 91వ కీర్తన 11, 12 రాజులు 6:7 ప్రకారం నీ అగ్నివటి రథములు సైన్సము దేవదూతం చుట్టూ కావలిగొంచు. జ్ఞాపకం చేయబడి సమస్తం చుట్టూ కావలిగొంచు. అయా నీ కనుదృష్టి ముఖాన్ని తేజం అని వెలుగు సన్నిధి కాంతి జ్ఞాపకం చేయబడి సమస్తంపై ప్రకాశింపచ్చాయి. సర్వోన్నతుని శక్తి జ్ఞాపకం చేయబడి సమస్తమును కమ్మునుగాక. నీ మహిమ తేజ ప్రభావం దైవ ప్రభావం దిగొచ్చంటే మేమున్నా అయ్యా ఈ ప్రార్థనలు ఇప్పుడుగా ఇక ముందుగా ఏకీపిస్తున్న బిడ్డలు ఉన్న గృహం కాడించి నువ్వు కోరుకున్నట్లుగా యేసయ్య నీలో ఉన్న మహిమ తేజ ప్రభు నీ మహాపునరుద్ధాన శక్తి సిలువ రక్త యొక్క ప్రభావం నలుదికులకు వేస్తున్నాను ప్రభలిల్లి వెళ్ళునుగాక. నిద్రమోపు పరధ్యానం అలసట చేదర విసుగు ఏసునామములో బంధిస్తున్నాం లయపరుస్తున్నాం ప్రభువా. దానికి సంబంధించిన దురాత్మలు ఏవి ఇక్కడ పనిచేయకూడదు ఏసునామములో. అయ్యా నీ గొప్ప కార్యాలు జరిగించమని నాతో మాతో మీరు ఉండమని ప్రభువా మాకు బోధించమని బలపరచమని బతిమలాడుతున్నాము. అయ్యా 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 కనికరించండి అయ్యా దేవా. ఇదిగో తండ్రి నా చుట్టూరు మా చుట్టూరు మీరు ఉండండి ప్రభువా. అయ్యా ఇదిగో తండ్రి జకర్యా గ్రంథం 2:5 నీవే అగ్ని ప్రాకారమే జ్ఞాపకం చేయడం సమస్తం చుట్టూ నిలబడి స్తుతి సింహాసనాసనుడు మార్చు ఉండు. సీనాయ పర్వతంగా మేమున్న దేవ ప్రాంతంలో ఎగిపిస్తున్న బిడ్డలు ఉన్న గృహాలను మార్చండి ప్రభు. ప్రాంతాలను మార్చండి ప్రభు. మీరు చూడండి నడిపించండి. మీ పక్షం వహించిన నేను బలహీనుడను. ఎంత బలహీనో నీకు బాగా తెలుసు. నీ దేవా ఇదిగో నీ మీద అనుకున్న నీ కృప మీద ఆధారపడ్డాను అయ్యా. నా సమస్త విధేయతలు అతిక్రమ దోషాలు పాప దోషాలు ఆజ్ఞాతిక్రమలు ఒప్పుకుంటాను. నువ్వు కోరుకున్న పరిశుద్ధత నాకు దయచి అయ్యా. ఇదిగో నీ సిలువ రక్తంలో కడిగి పవిత్రపరచు. పరిశుద్ధాత్మజ్ఞ పుటమే శుద్ధ శివనగా మార్చు. పరలో శుద్ధ శివన తైల నా నెత్తి మీద గొప్పగా ఉంచు. నీ ఆనంద తైలాభిషేకం నా నెత్తి మీద ఉంచే శుద్ధ జలాన్ని కొమ్మరించి పవిత్రపరచు అయ్యా. అయ్యా అయ్యా కనికరించను ప్రభు. అయ్యా ఇదిగో హెస్కేల్ గ్రంథం 2:1-2 ప్రకారం నన్ను మమ్మల్ని అందరినీ చక్కగా నిలబెట్టండి. నీ ఆత్మతో నింపి దేవా మమ్మల్ని చక్కగా నిలబెట్టి నాతో మాతో మీరు మాట్లాడండి ప్రభు. అయ్యా ఇదిగో అపోస్తుల కార్యం 4:27-37 ప్రకారం యెషయా 51:16 ప్రకారం నీ కృపను మత్తయి 10:1-7-20 ప్రకారం నీ కృప నాకు దయచి. ఇర్మియా 1:9-10-18-19 నీ కృప నాకు దయచి. నీవే నాతో మాతో అందరితో మాట్లాడమని నీ ఆత్మకార్యంలో జరిగించమని మా ప్రియుడునో మా రక్షకుడైనా యేసయ్య ఉన్నతనంత శక్తిగల నామములను అడిగి వేడుకొని ప్రార్థించి నీ వాక్యాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నన్ను మమ్మల్ని ఉపదేశాన్ని నీ చేతులకు అప్పచెప్పుకున్నావు మా తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. ప్రభునందు సమకూడిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. ఇది చాలా ప్రాముఖ్యమైన సమయము. ఎందుకంటే ఆన్లైన్ అంటే చక్కగా నిద్రపోయే అవకాశం ఉందన్నమాట. అందుట్లో ఈ ఆన్లైన్ ఏర్పాటు చేసుకున్న ఇక్కడ ప్రశాంతంగా అయితే అన్నం పెట్టలేదు కానీ ఏంది బలవంతంగా చక్కగా ఆహారం తీసుకొని ఉన్నాం. కొద్ది నిమిషాలే, ఎక్కువ సమయం కూడా తీసుకోను. ప్రభు కృపలో కొద్ది నిమిషాలే మీకు దేవుడు చెప్పాలనుకున్న విషయాలను దేవుడే అందిస్తాడు. నా మటుకైతే నేను అందించినవి ప్రారంభం నుంచి నా ప్రభు నాకు నేర్పిన అనుభవం ఏంటంటే ఎల మీదకు పోయిన తర్వాత యుద్ధం. ఆ యుద్ధము ఎల మీదకు పోయిన తర్వాత యుద్ధం ఎంత, ఆ యుద్ధంలో ఉపయోగపెట్టాల్సిన ఆయుధాలు ఏమేంటి అప్పటికప్పుడే వస్తాయి అన్నమాట. ముందుగానే కత్తి కనుక నూరుకొని లేదంటే సాగ కొట్టించి సాన పట్టించి వ్యవహారాలు ఈ సెక్షన్ లేవు. ఎల మీదకు పోయిన తర్వాతనే అనమాట యుద్ధం ఎంత తీవ్రతగా ఉంటుంది, ఏ ఆయుధాన్ని వాడాలో అక్కడ శత్రు విషయంలో కానీ ఆ దేవుని బిడ్డలకు అందించే విషయంలో అయినా వాక్యం అనే ఆయుధం. వాక్యం ఏమైంది, 2 అంచుల వాడి అనే ఖడ్గం అని ఉంది. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో మాట ఉంది, ఆయన నోటి నుంచి 2 అంచుల వాడి అనే ఖడ్గం బయలు వెళ్ళుచుండెను అని ఉంది. అలాగనే హెబ్రీ 4:12 కూడా 2 అంచుల వాడి అనే ఖడ్గమై మూలుగులు విభాగిస్తూ లోపలకు జొచ్చుకొని పోతుంట ఆ వాక్యం. అట్లనే సమకూడిన మీతో నాతో కూడా అందరితో దేవుడు మాట్లాడతాడు.
ఆమెన్, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ గమనించండి, ఇక్కడ చదువుకున్న లేఖన భాగంలో ఏముందంటే, మీరు దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండండి. ఆమెన్, హల్లెలూయా. దేవుడు తగిన సమయం ఉందంట మనల్ని హెచ్చించడానికి. అంటే మన జీవితాల్లో ఆశీర్వాదమైన, ఒక గర్భఫల విషయమైన, ఒక జాబ్ కొట్టే విషయమైన, వ్యాపారంలో వర్ధలతైనా, రెక్కల కష్టార్జితము ఆశీర్వదింపబడటమైన, కుటుంబము కూడా సస్యశ్యామలంగా సమాధానముతో దేవుని కృపలో దైవ సంబంధమైన ఆనందంతో వర్ధిల్లేందుకు కూడా ఒక సమయం ఉంది. అయితే సేవకైనా సరే మనం కొన్ని గోల్ పెట్టుకుంటాం, కానీ ఆయన తగిన సమయంలో హెచ్చిస్తానన్నాడు కాబట్టి ఆ సమయప్పుడు వరకు కూడా, ఆ సమయం దాకా కూడా నేను ప్రార్థన చేయను, వాక్యం చదవను, మేరా జిందగీ మేరా హయాల్ అని చెప్పని నా జీవితం నా ఇష్టం, ఇక అట్నే నడుచుకుంటా పోతానంటే మనం ఏమీ పొందుకోలేం. అయితే ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులే ఉండాలి. అది కూడా ఆయన చిత్తంలో ఒక తగిన సమయం ఉంది. ఆ సమయం వరకు కూడా మనం వేచి ఉండడానికి కూడా నిరీక్షణ కలిగి ఉండాలి. నిరీక్షణ లేకపోతే, ఒక విషయమై ఆశ లేకపోతే నిరీక్షణ పుట్టదు, విశ్వాసం పుట్టదు, ఓర్పు అనేది పుట్టదు, పట్టుదల అనేది కలగదు. ఏంది, ఒక విషయమై ఆశ కలిగి ఉంటేనే నిరీక్షణ పుట్టుతుంది. ఏదైతే నువ్వు నీ జీవితంలో దేవుడు నిర్ణయించింది ఏమైతే ఉన్నదో, నువ్వు దేవుని సన్నిధిలో ఏదైతే కావాలనుకొని ఆశపడుతూ ఆయన పాదాలు పట్టుకొని పెనుగులాడుతున్నామో, వాటి విషయంలో ఒక ఆశ కలిగి, పట్టుదలతో, మెలకువ కలిగి ప్రభు కృపను బట్టి శోధనలో ప్రవేశించకుండా ఆయన పాదాలు పట్టుకొని ప్రార్థన చేస్తూ, వాక్యం చదువుతూ, ఆయన వైపే చూస్తూ తగిన సమయం కోసం వేచి చూడాలి. వేచి చూసే వాళ్ళ విషయంలో ప్రభు చాలా చక్కగా, చాలా ఇష్టంగా వారి విషయమై ఆయన కదులుతూ ఉంటాడు. ఆమెన్, హల్లెలూయా. వేచి చూసేది ఎందుకు అంత అవసరం ఏముంది? ప్రభు ఇప్పుడు చేయాలనుకుంటే చేయడంటే చేస్తాడు. నీ విశ్వాసాన్ని బలపరచడానికి, నువ్వు కదిలిపోకుండా స్థిరంగా ఉండటానికి కొన్ని మెరుపు లాంటి అద్భుతాలు చేస్తాడు. ఆమెన్, హల్లెలూయా. ఎందుకు అవి చేసేదంటే నువ్వు దారి తప్పిపోకుండా. అయితే నీకు ఇవ్వాలనుకున్న అసలు ఆశీర్వాదం అంతే ఉంది. దాని విషయంలో నేనేం చేస్తాడంటే వెయిటింగ్ లిస్ట్లో పెట్టడానికి ప్రభు ఇష్టపడతాడు. వెయిటింగ్ లిస్ట్లో ఎందుకు అంత అవసరం ఏముంది? నేను కరెక్ట్గా దానికి చేంజ్ చేసి క్యాష్ చేసుకొని దాన్ని అనుభవించగల సామర్థ్యత నాకు ఉంది కదంటే, నీ దృష్టిలో నీకుంది, కానీ దేవుని దృష్టిలో మాత్రం అటువంటి పరిపక్వత నీకు ఇంకా రాలేదన్నది ప్రభు యొక్క ఆలోచన. అయితే మనం ఏం చేయాలి మరి అంటే, ఆయన దగ్గర కాల్చుకొని ఉండాలి. ఆయన పాద సన్నిధిలో కాల్చుకొని ఉండి, ఆయన చెప్పిన మాటను నువ్వు తూచా తప్పకుండా దేవుని సన్నిధిలో అట్లా ఎత్తిపట్టి ప్రార్థన చేయాలి. 2024 సంవత్సరంలో నీ కోసం కానీ, నీ బిడ్డల కోసం కానీ, కుటుంబం కోసం కానీ, ఏదో ఒక కోణంలో ఎవరో ఒకరి కోసం ఖచ్చితంగా వాగ్దానం తీసే ఉంటావు. ఆ వాగ్దానాన్ని దేవుని సన్నిధిలో అట్ట పట్టుకొని, అయ్యా నాకు ఈ సంవత్సరం నా కుటుంబం కోసం ఈ వాగ్దానం ఇచ్చు, నాకు ఈ సంవత్సరం నాకు ఈ వాగ్దానం ఇచ్చావు, ఇదిగో ప్రభువా ఈ వాగ్దానం నా కుటుంబం పట్ల నెరవేర్చు, నా జీవితం పట్ల నెరవేర్చు, నా కుటుంబ సభ్యులకి ఈ వాగ్దానాలు ఇచ్చే వారి పట్ల నెరవేర్చని ప్రార్థన డైలీ చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నాం? డైలీ ఏనా ప్రార్థన నీకు ఇచ్చిన ఈ 2024 సంవత్సరంలో నా మట్టుకు నేను చెప్పగలను, నేను డైలీ ప్రార్థన చేసుకుంటాను.
ఎందుకంటే దాన్ని నేను అనుభవించా. నిరీక్షణతో దేవుని పాదాలు పట్టుకొని ఆ వాగ్దానాన్ని ఎత్తిపడతామంటే ఆ వాగ్దానం యొక్క అది ఉంటుంది కదా రిసిప్ట్, అంత కార్డు ముక్క పట్టుకొని అట్ట పట్టుకొని ఎత్తిపట్టి ప్రార్థన చేయటం కాదు. ప్రభువా ఇదిగో ఈ సంవత్సరం ఈ వాగ్దానం ఇచ్చావు. 2015వ సంవత్సరం జనవరి మాసంలో నేను 28వ తారీఖు బాప్తీస్ అనుభవంలోకి వచ్చా. 2015 జనవరి 28వ తారీఖు. అయితే 2016 న్యూ ఇయర్ టైంలో వాగ్దానం వచ్చింది. ఏం వాగ్దానం వచ్చిందంటే నేను మిమ్మును మీ పిల్లలను పోషించేదన్నాను. ఆ సంవత్సరం సంఘంలో అందరూ కూడా, నాకు తెలిసిన వాళ్ళు అందరూ కూడా, ఆహా ఈ సంవత్సరం దానియాలు పెళ్ళి అయిపోద్ది అన్నారు. పెళ్ళి అయిపోవటమే కానీ ఇది వాగ్దానం ఇది ఎట్టొచ్చిందని, ప్రభు ఇట్ట కాదని చెప్పి మళ్ళీ ఆ కంజర్లో పెట్టిన ఉంటాయి వాగ్దానాలు మళ్ళీ వచ్చి ప్రార్థన చేసుకొని బయటికి తీర్చే. ఈసారి ఏమొచ్చిందంటే నేను మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించేదాను. ఎప్పుడు ఈ రెండు చూపించా పాస్ట్ కానీ డౌట్తో తీసివా అన్న అంటే ఒకసారి జీవితం తినవా అయిందా అన్న, ఏంది ఒకసారి జీవితం తినవా అన్న. వెంటనే ఆ సంవత్సరం ఆ వాగ్దానం ఎందుకు ఇచ్చావు ప్రభు అని చెప్పిన ప్రార్థనలు, అయ్యా ఈ సంవత్సరం ఇదిగో నా కుటుంబం కోసం కానీ నా కోసం కానీ, అప్పుడు కుటుంబం కోసం తీసేవాడిని కదా, నా కోసమే తీసేవాడిని, నా కోసం వాటికి తీసుకొని ఆ వాగ్దాన్ని ఎట్టెత్తి పెట్టేవాడిని. అంటే ప్రభువా ఈ 2016 సంవత్సరంలో ఈ వాగ్దానం ఇచ్చాను, నేను మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించదని, నేను మిమ్మును మీ పిల్లలను పోషించదని వాగ్దానం ఇచ్చావుగా, ఆ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చు, నా కుటుంబంలో నెరవేర్చని అలా ఎత్తిపట్టి ప్రార్థన చేయాలి. అది మనం మిస్ అయ్యాం, ఇప్పుడు చాలా కోల్పోయాం. 2018లో అడ్డుకుంటా 18లోనే అడ్డుకుంటా ఒక వాగ్దానం ఇచ్చాడు. అది ఏ వాగ్దానం అంటే నిత్యుడగు దేవుడు నీకు నివాసస్థలముగాను ఆయన బాహువులు నీ క్రింద ఉండనని చెప్పని ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం అట్టుకుంటుంది. 33వ అధ్యాయము 27వ వచనం, శాశ్వతుడైన దేవుడు నీకు నివాసస్థలమును నిత్యముగా నుండి బాహువులు నీ క్రింద నుండనని చెప్పని ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 27వ వచనం. ఈ వాగ్దానం దేవుడు ఇచ్చాడు 2018లో. దైవజనుడిని అడిగా, అయ్యా దీని అర్థం ఏంటి అని చెప్పని, దీని అర్థం ఏంటయ్యా చెప్పండి అని చెప్పని నా ఆత్మీయ తండ్రిని అడిగితే ఆయన చూసి దేవుడే నీలో ఉంటానన్నాడు దానియేలు అన్న. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నాకుందిగా అలవాటు ఇలా ఎత్తిపట్టి ప్రార్థన చేసుకుంటే ఆ సంవత్సరంలో ఒక దైవజనుడు నాతో కలిశాడు. శీలం యేసుపాదం పాష గారు అని, ఇప్పుడు ప్రభు నందు నిద్రించి దేవుని సన్నిధిలో పరలోకంలో పరదేశంలో ఉన్నాడు. అయితే ఆయన అన్నాడు, ఏం పేరు నీ పేరు అని. జాషువా డానియల్ అని. ఇట్లా గట్టిగా, అమ్మో మా గురువు గారి పేరు పెట్టుకున్నావుగా అని చెప్పి, ఇటు అటు చూడమాక, దేవునికి వెళ్ళి అటు చూడు, మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయి, మోకాళ్ళ మీద ఉండి బైబిల్ చదవండి. ఒకరోజు గుర్తొచ్చింది, బైబిల్ తీసి ఓపెన్ చేసి ఇక ఇట్లానే ప్రార్థన చేస్తూ ఉంటే ఆ పేపర్లు అప్పటిదాకా గాలి పైనుంచి ఫ్యాన్ అనమాట ఇట్లా కదులుతుంది. అది పేపర్ చప్పుడు వింటానే ఉన్నా, పెళ్ళ కదులుతూ ఉంది. పేపర్ చప్పుడు వింటానే ఉన్నాను. కళ్ళు మూసుకొని ఆ కళ్ళ ముందు ఆ పిక్చర్ కనపడుతుంది నాకు. కళ్ళు మూసుకోగానే, అంటే దాన్ని దర్శనం అంటారు. ప్రార్థనలో ఉండి చూస్తున్నది దర్శనం అంటాం. నిద్రపోయేటప్పుడు కళ, స్వప్నం అంటాం. అలాగనే మోకాళ్ళ మీద ఉండి అలా ఉంటే ఆ పేపర్లు కాస్త ఆ ట్యూబ్ లైట్ కంటే ఇంకా చల్లగా మారిపోతున్నాయి. అట్లా చివరికి పావురం కనుక రెక్క కొడితే ఏ శబ్దం వస్తుందో ఆ శబ్దం వినపడుతుంది. ఆ శబ్దం వినపడుతున్నది. ఇక అట్లా చూస్తూనే ఉన్నాను. చిన్నగా అది పావురం ఆకారంలాగా అట్ట పైకి వెళ్ళిపోయింది. ఇంటి పైకప్పు అంత ఎత్తుకు వెళ్ళిపోయింది. అంత ఎత్తుకు వెళ్ళిపోయి చిన్నగా ఇదిగో చూడండి, ఇక్కడ ఈ నడినెత్తి మీద నుంచి లోపలికి వచ్చేసాం. ఇక్కడికి వచ్చి అట్లా తొంగి చూస్తాం. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆ సంవత్సరం ప్రభు
ఆ దేవుని కృప ద్వారా అక్షరాల అలా ప్రార్థనలు ఎత్తిపట్టి ప్రార్థన చేసినందుకు అది నేను అనుభవించా. దేవుడే నా హృదయంలో ఉండటానికి ఇష్టపడి పావురం ఆకారంలో ఇట్లా దిగి వచ్చి పేపర్లు ఇట్లా కదులుతానే ఉండి పావురం ఆకారంలో రెక్కలు కొడితే అంత ఎత్తుకు వెళ్ళిపోయింది, ఈ కప్పు అంత ఎత్తుకు వెళ్ళిపోయింది. అట్లా డైరెక్ట్గా నుంచి లోపలికి వచ్చేసింది. ఇక్కడ ఈ సరిగా వచ్చి అట్లా తొంగి చూస్తూ ఉంది. ఆ దర్శనం గురించి చాన్నాళ్ళు దేవుని సన్నిధిలో అడిగి ఆలోచన చేస్తే అప్పుడు వాగ్దానం గుర్తొచ్చింది. దేవుడే నీలో ఉంటానన్నాడు కదా, పావురం ఆకారంగా దేవుడే వచ్చి నీలో ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. నేను ఎందుకు ఈ మాట చెబుతున్నా అంటే, మనకు కొన్ని మాటలు ఇస్తాడు దేవుడు. ఆ మాటను ఆయన సన్నిధిలో అలా ఎత్తిపట్టి మనం కనిపెట్టాలి. కనిపెట్టడం వల్ల నీవు దేవుణ్ణి ఎంత నమ్ముతున్నావు కూడా దేవుడు చూసుకుంటాడు. ఇప్పుడు మనం దేవుణ్ణి నమ్మటం చాలా ఈజీ, మనం యేసయ్యను నమ్మటం చాలా ఈజీ. అయితే యేసయ్య నిన్ను నమ్మాలా. యేసయ్య నిన్ను నమ్మాడా? ఏ పొరపాటు చేసిన వెంటనే ఆయన వచ్చి, నువ్వేదో పొరపాటు చేశానని బాధపడుతున్నావు కదా, నువ్వు అసలు ఏ పొరపాటు చేయలేదు. కాదు ప్రభు, నేను ఇంత పొరపాటు చేశానో తెలుసా అంటే, ఎప్పుడు చేసావమ్మా, ఎప్పుడు చేసావురా అంటాడు. ఇదేంది ప్రభు, నీ ముందే కదా ప్రభు ఇంత పెద్ద పొరపాటు చేయొచ్చు అంటే, నాకేం కనపడచులా, నీకేమైనా కనపడుతున్నాయా అంటాడు ఆయన. నీకు కనపడుతున్నాయో కానీ నాకు కనపడచులా. ఎట్లంటే జకర్యా గ్రంథం 3వ అధ్యాయంలో 2-5 వచనాల భాగంలో సైతాను గాడు వచ్చి, యెహోషువ అనే యాజకుడు, నూను కుమారుడైన యెహోషువ కాదు, అక్కడ మోషే పరిచారకుడైన యెహోషువ కాదు, ఇక్కడ యాజకుడు అనమాట. జకర్యా కాలంలో తన తోటి స్నేహితుడు అనమాట. యాజకుడైన అతను మలిన వస్త్రాలతో ఉన్నాడు. వాస్తవమే అది. దేవుని దగ్గరకు వచ్చి, అంటే యెహోవా జోత్ అని అక్కడ రాస్తుందన్నమాట. ఆ మాట రాస్తుంటే అక్కడ ఆయన అంటాడు, యెహోవా జోత్ అని ఆయన యేసయ్య ఆయన అంటాడు, యెహోషువ మలిన వస్త్రాలతో ఉన్నాడంటే నాకు కనపడుతులా. నిప్పులో నుంచి బయటకు తీసిన కొరివిలాగున్నాడు అతను. అంటే నిప్పుకు మలినం ఉండదు. సర్వ మలినాలన్నిటినీ భస్మం చేసి ప్రతి ఒక్క దాన్ని పరిశుద్ధపరిచేదే అగ్ని. ఆ మంటలో నుంచి ఒక కట్టెను బయటకు తీస్తే కొరివి అంటారు దాన్ని. ఆ కొరివిలా కనపడుతున్నాడు. అంటే దేవుడే గనక దేవుడే గనక నమ్మితే నీ జీవితంలో ఏ పెద్ద పొరపాటైనా చిన్న పొరపాటైనా కనపడితే ఆయన అంటాడు, ఇట్నే చెబుతాడు, నిప్పుల్లో నుంచి బయటకు తీసిన కొరివిలాగా ఉన్నాడు నా కుమారుడు, నా కుమార్తె. ఇంకా పొరపాటు అంటావేంది? లోకం చూడవచ్చు, కానీ దేవుని దృష్టిలో మాత్రం నీవు ఏ కోణంలో కూడా పొరపాటు లేని వ్యక్తిగా, అంటే మచ్చయు డాగుయు ముడత కళంక మరటిది ఏది లేని దేవుడు కోరుకున్నటువంటి స్వచ్ఛమైన వధువుగా నువ్వు కనపడతావు, ఒక పురుషుడిగైనా స్త్రీగైనా. యేసయ్య నిన్ను నమ్మితే అలాగున నిన్ను నమ్మటానికే కొన్ని సందర్భాల్లో మనం అడిగే వాటి విషయంలో ఆలస్యం చేస్తాడు. ఆలస్యం వల్ల నీకు నిరీక్షణ పెరుగుద్ది, ఓర్పు పెరుగుద్ది, పట్టుదల వస్తుంది, విశ్వాసం పెరుగుద్ది. ఏ నాటికైనా సరే నా దేవుడు ఖచ్చితంగా కార్యం చేయగలడనా స్థిర బుద్ధి వచ్చుద్ది, స్థిరమైన నమ్మకం నీకు కలుగుద్ది. ఇప్పుడు అబ్రహాం జీవితాన్ని తొంగి చూస్తే ఏముందాడా 24 సంవత్సరాలు మనం ఉంటాం. పొరపాటును కూడా యేసయ్యా వందనాలు, ఇక మేము సర్దుకుంటున్నామని చెప్పని అర్థం. అవునా? 24 సంవత్సరాల నిరీక్షణ అంటే సామాన్యమా? ఆయన ఒక్కటే పట్టుకున్నాడు, దేవుడు నాకు ఇదిగో ఈ కనాను దేశాన్ని నాకు నా సంతానానికి ఇస్తానన్నాడు. ఆ మాట పట్టుకున్నాడు. ఇక ఆ మాట ప్రకారం ఇక ఆయన ప్రార్థన చేయడం మొదలుపెట్టి ఆడికి పోయిన బలిపీఠం కడుతాను ప్రార్థన చేస్తాను. మనం చేయాల్సింది ఏంటంటే, ఆయన తగిన సమయం ముందు హెచ్చించున్నట్లుగా మనము ఆయన చేతి రెక్కల కింద దీన మనస్కులమై ఉండాలి. తగిన సమయం అది మనందరికీ చాలా విలువైంది.
మన జీవితాలు ఎలా ఉంటుందంటే, మన ఆలోచన ఆసక్తి ఇన్ని సంవత్సరాలు, లేదంటే ఇన్ని రోజులు, ఇన్ని నెలలు, ఇన్ని వారాలు నేను దేవుని సన్నిధికి వెళుతున్నాను, నా హృదయంలో ఒక ఆశ పెట్టుకొని, నా జీవితంలో కార్యం జరగాలని దేవుని పాదాలు పట్టుకుంటున్నాను, నా కుటుంబం కట్టబడాలని నేను దేవుని పాదాలు పట్టుకుంటున్నాను, ఇదిగో నా బిడ్డల భవిష్యత్తు గొప్పగా ఉండాలని దేవుని పాదాలు పట్టుకుంటున్నాను, దేవుని పనే నేను చేయాలని ఆసక్తితో ఆయన పాదాలు పట్టుకుని పెనుగులాడుతున్నాను, ఈ సేవ వర్ధిల్లాలని ఉపవాసం ఉండి కూడా ప్రార్థిస్తూ ఉన్నాను, ఇదిగో పలానా వ్యక్తులు జీవితాల్లో గొప్ప కార్యాలు దేవుడు చేయాలని ఉపవసిస్తున్నాను, రాత్రులు కనిపెడుతున్నాను, ప్రార్థన చేస్తున్న, కన్నీరు విడిచి కూడా రేచిరి కనిపెట్టి, దావీదు వలె రేచిరి, ఎలా దావీదు వలె రేచిరి కూడా కనిపెట్టి, దావీదు అంటాడు, నా కన్నీరు కన్నీటిలో పరుపు చేల్చుంది అన్నాడు, బహుచాటం నా కన్నీరే అన్నపానంలో అవుతుందని చెప్పి. అంటే అంత రోదన అన్నమాట. రోధించిన ఆయన మాత్రం దేవుని వదిలిపెట్ల. కారణం ఏంటంటే ఒకటే, దేవుడు ఒక మాట ఇచ్చాడు దావీదుకైనా, ఇదిగో నీతో నిబంధన చేస్తున్నాను దావీదా, నీ సింహాసనం మీద ఒక్కడు ఉండకపోడు, ఖచ్చితంగా ఒకడు ఉంచుతా, ఆ రాజ్య పరిపాలనలో ఆ సింహాసనం మీద ఉండి రాజుగా పరిపాలన చేయడానికి ఒక్కడు ఉంచుతానయ్యా నిన్ను బట్టి అన్నాడు. ఆ మాట పట్టుకొని భక్తి సాధన చేశాడు. అబ్రహాము, ఇదిగో ఆకాశాన్ని చూడు, నక్షత్రాలు చూడు, భూమి మీద ఇదిగో సముద్రం ఒడ్డున ఇసుక రేణులు లెక్కే, సందకాడ దేశపోయాడు నక్షత్రాలుగా, సందకాడే కనపడేది, పట్టపగలేట కనపడితే సందకాడ 6-7 అప్పుడు నక్షత్రాలు కనపడతాయి. ఏంది ఆ టైంలో దేశపోయి ఈ చూడు అండు లెక్కే అంటే, నా వల్ల ఏమవుతుంది ప్రభు, నీ సంతానం అట్టు ఉండబోతుందయ్యా అండు. అంటే 2 అర్థాలు. అది భూమి అంటే ఇసుక సంబంధించిందేమో భూమి మీద సంతానం, నక్షత్రం ఏమో ఆకాశం అంటే రక్షణ బాప్తీసు అనుభవంలోకి వచ్చి విశ్వాసుల జాబితాలో. అబ్రహాముకు మరో పేరేంది, విశ్వాసులకు తండ్రి. విశ్వాసులు అంటే ఎవరు? క్రీస్తు రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరిని కూడా విశ్వాసులే అని పిలువబడుతున్నారు. మనందరికి కూడా అబ్రహాం తండ్రి, ఆయన సంతానమే ఉన్నాం మనం, పరసంబంధంలో. భూ సంబంధమైన దీవెన, పరసంబంధమైన దీవెన అబ్రహామా నీకు ఇస్తున్నా అన్నాడు. అట్లానే విశ్వసించి దేవుని పాదాలు పట్టుకున్నాడు. మనము కూడా దేవుడు తన సమయంలో, నువ్వు తొందరపడ్డావా, ఏ విషయంలో నువ్వు తొందరపడ్డావా, హాగరు సమస్య తెచ్చిపెట్టినట్టు అయింది పరిస్థితి. శారమ్మ ఏం చేసింది, ఏమయ్యో ఇక నాకు ఎడుగుడు పిల్లలు గెలగరలే కానీ అందరూ చెప్పారు, ఇక గెలగరని అర్థమైపోతుందిలే కానీ, అదిగో ఆ అమ్మేలుగు ఫరో దగ్గర పోయినప్పుడు కొంతమంది దాసులు ఇచ్చారు, వాళ్ళలో ఒక తిరుగు ఈ హాగర్ అయితే చక్కగా ఉంది, నాకు నచ్చింది, ఎప్పుడు చూసినా నేను చెప్పిన పని చేస్తుంది కాబట్టి ఏమి తీసుకొని ఆ గుడారంలో పో, ఈ రాత్రి కాపురం చేయి, లేదంటే పిల్లలు కలిగేదా కాపురం చేయి, ఆమె వల్ల పుట్టేవాడు నాకు కొడుకు అనుకుంది. తొందరపడి నిర్ణయం అన్నమాట, తొందరపడి తీసుకునే నిర్ణయం. ఇప్పుడు ఎంత సమస్య అయింది. దేవుడేమన్నాడు, హాగర్ శారమ్మ పుణ్యం అంట హాగర్ను అబ్రహాం దగ్గర పంపిస్తే ఇష్మాయిల్ ఎటువంటి స్వభావం కలిగిన వాడు, అడవి గాడిద వంటి స్వభావం. మామూలు గాడిదలే సరిగినవు, వాటిని అడ్డగాడితే ఆ గాడిద ఈ గాడిద అని తిడతాం. మరి అడవి గాడిద అంటే ఇక అది ససేమిర మాట ఉంటుందా? అటువంటి స్వభావం గలవాడని దేవుడే చెప్పాడు. ఆ స్వభావం గలవాళ్ళ నుంచే 12 మంది రాజులు వస్తారని కూడా దేవుడు చెప్పాడు. ఇప్పుడు ఆ 12 మంది రాజులు, ఇజ్రాయెల్ దేశం అంటే నచ్చని 10 దేశాలు, ఈ మొత్తం 22 దేశాలు కలిసి ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం మీద, ఆ చిన్న దేశం మీద పోరాడుతుంది. శారమ్మ చేసిన బుద్ధిహీనమైన తొందరపాటు నిర్ణయాన్ని బట్టి, తొందరపాటు నిర్ణయం, పిల్లలు కలగరు అని చెప్పని ఆమె అనుకుంది. అయితే దేవుడు ఏమన్నాడు, ఇష్మాయిల్ పుట్టిన తర్వాత కూడా దేవుడు, ఇష్మాయిల్ పుట్టక ముందు అబ్రహాంలో ఒక ఆలోచన బయట దిగులు పట్టుకుంది. ఇక నాకు ఎడుగుడు పిల్లలు ఉండరులే, పిల్లలు కలగరని డాక్టర్లు అందరూ కూడా ఇప్పుడు మనం అనుకున్నా కానీ పిల్లలు కలగరని చెప్పని డాక్టర్లు అందరూ అంటున్నారు. ఆ రోజు కూడా శారమ్మ కూడా అనుకుంది పిల్లలు కలగరలే కాబట్టి, అబ్రహాం కూడా అనుకుంది పిల్లలు కలగరని.
అయితే ఆ ఆలోచనలో ఉన్నప్పుడు దేవుడు వచ్చి అంటున్నాడు, అబ్రహామా, నీ పనివాడైన ఈ ఎలియాజరే నాకు వారసుడు అనుకుంటున్నావు, వాడు కాదు, నేను నీకు పిల్లగాడిని ఇస్తున్నానయ్యా. ఆమేన్, హల్లెలూయా. నేను నీకు పిల్లగాడిని ఇస్తున్నానయ్యా, విశ్వసిస్తే ఈ మాట పట్టుకో. నీకు పిల్లగాడిని ఇస్తున్నా, సంతానం ఇస్తున్నానయ్యా, నేను సంతానం ఇస్తున్నా నేను. నువ్వు ఆ పనివాడు లేదంటే ఎవరినైనా దత్తత తెచ్చుకుంటే బాగుంటుంది, ఇంకేదైనా చేస్తే బాగుంటుంది, ఈ పిచ్చి ఆలోచనలు మానే, నేను నీకు పిల్లగాడిని ఇస్తున్నాను. ఆ రోజు ప్రభు ఆడ చెప్పాడు, ఈరోజు నీతో కూడా చెప్తున్నాడు, నీకు సంతానం ఇస్తున్నాను నేను. ఆధ్యాత్మిక సంతానము, భౌతికమైన సంతానం కూడా, 2 సంతానాలు ఇస్తున్నా నీకు. అబ్రహాము ఎటువంటి ఆశీర్వాదం పొందాడో, ఇహ సంబంధమైన ఇసుక రేణువులు అంటే ఈ భూ సంబంధమైన సంతానము, అలాగనే ఆకాశ నక్షత్రంలో అంటే ఆత్మ సంబంధమైన సంతానం, 2 సంతానాలు కూడా నీకు ఇస్తున్నా. ఆమేన్, హల్లెలూయా. దేవుడు ఇస్తున్న వాగ్దానం పట్టుకోదాన్ని గట. అబ్రహాంతో చెప్పగానే అబ్రహాం దాన్ని ఆ మాటను బట్టి విశ్వసించాడు. కానీ శారమ్మ కదిలిపోయింది. ఇక ఎడుగుడి బిడలు లేదు, ఏం లేదులే, కానీ ఇదిగో ఈ హాగరం తీసుకోపో. అట్ట ఇప్పుడు ఏడదాకా వచ్చింది ఆ సమస్య. బారుకు అది సమస్య ఉంది. 2000 సంవత్సరాల క్రితం నుంచి కూడా అప్పుడేదో జరిగినది ఇది, ఇప్పటికి కూడా వదిలిపెట్టకుండా అట్లనే చదువుకుంటా దాయాదులు పోరని చెప్పి నీకు ఇద్దరు కొట్టుకుంటానే సరిపోతూ ఉంది పరిస్థితి. తొందరపాటు నిర్ణయం వల్ల ఎన్నో అనర్థాలు. ప్రభు నిర్ణయించిన సమయం ఒకటి ఉంది. ఆ సమయాన్ని ప్రభు కృపచేత నిరీక్షణతో విశ్వాసం కలిగి దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థనలో కనిపెడదాం. ఖచ్చితంగా ఈ కోడలు మాటినదు అనుకున్న వ్యక్తి కూడా ప్రభు కృపలో మారు మనసు పొంది రక్షణ అనుభవంలోకి వచ్చి నీకంటే ఎక్కువ భక్తి చేస్తుంది. ఆమేన్, హల్లెలూయా. ఈ అల్లుడు మారడండి, వీడు అసలు మారేది వ్యవహారం కాదు. వీళ్ళతో చలకాయ నొప్పి అనుకున్నవాడు కూడా బాప్తీస్ అనుభవంలోకి వచ్చి స్వస్థ బుద్ధి కలిగి నీ బిడ్డలను కూడా చక్కగా చూసుకుంటాడు. అలాగనే మంచిగా నీకంటే గొప్పగా భక్తి సాధన చేస్తాడు. ప్రభు చిత్తంలో సేవ కూడా చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. మారరు అనుకున్న సెక్షన్ పక్కన పెట్టు. యేసయ్యకు అసాధ్యమైంది ఏదీ లేదు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు నమ్మితే చెవిటిదైన మోగదేయం పట్టిన ఒక బాలుడిని ఏసై శిష్యుల దగ్గరకు తెచ్చారు. మొదటిగా తెస్తే ఏమైంది? వాళ్ళ వల్ల కాకపోతే యేసుప్రభు రాగానే నీ వల్ల ఏమన్నా ఇజ్జా. ఏసై నెక్స్ట్ ఎమ్మని ఏం ప్రశ్న వేసాడు? నువ్వు నమ్ముతున్నావా? నీ శిష్యుల దగ్గర పంపిస్తే తీసుకొస్తే వాళ్ళ వల్ల కాల, కొండ దిగి వచ్చావు కదా, నీ వల్ల ఏమైనా అయిద్దా అను. పిల్లగాడు తండ్రి, నా వల్ల అయిద్దో లేదో అని మనసులో అనుకొని ముందు నువ్వు నమ్ముతున్నావా చెప్పాడు. ఎమ్మన్న తండ్రి అన్నాడు, నాకు అపనమ్మిక కలగకుండానట్లు, అంటే అల్ప విశ్వాసం, నమ్మకపోవటానికి కారణాలు ఉన్నాయి. ఆ కారణాలు ఏవీ లేకుండా అపనమ్మిక అనేది కలగకుండా నమ్మకం కలుగునట్లుగా నువ్వు కార్యం చేయవయ్యా అంటే, నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు అన్నాడు. నువ్వు నమ్మితే సమస్తం సాధ్యం అన్నాడు. అట్లానే అక్షరాల ఆ తండ్రి నమ్మాడు. దాన్ని ఆ బిడ్డ జీవితంలో దేవుని యొక్క అద్భుత కార్యాన్ని చూశాడు, దాన్ని అనుభవించాడు. ఆ తర్వాత యేసయ్యను బట్టి తండ్రి అయిన దేవుని మహిమపరిచాడు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు కూడా దిగులు పడాల్సిన పని లేదు. వీళ్ళు మారరు, ఈ అమ్మాయి మారదండి. ఎంత చెప్పినా కానీ ఈ అమ్మాయి మారదు. ఒకవేళ భారీగా నువ్వు ఉన్నావు, నా భర్త మారడండి అని ఆ అల్ప విశ్వాసం అనే ఆ మనసులో ఉన్న ఆ థాట్స్, ఆ ఆలోచనలు అనేవి నీ మనసులో ఉన్న, హృదయంలో ఉన్న తలంపులు, ఊహలు, ఆలోచనలు ఉన్నా, వాటిని బట్టి నువ్వు పలికే మాట ఉన్నా తీసి పక్కన పడే. నీకు ఒక విషయం చెప్పనా? ఓ తల్లి, అమ్మా మీ అంత వయసే ఉంది ఒక తల్లికి,
రోజు మందిరానికి పోద్ది, బలిపేట ఎదురుగా బాగా దగ్గరగా పాస్టర్ గారు ముందే వరుసలోనే కూర్చుంటుంది, శ్రద్ధగా వాక్యమంతా వింటుంది. వింటున్నావా? శ్రద్ధగా వాక్యమంతా విని అంతా అయిపోయిన తర్వాత, పాస్టర్ గారు ఈరోజు భలే చెప్పారు పాస్టర్ గారు వాక్యం అని, ఈరోజు భలే చెప్పారు పాస్టర్ గారు వాక్యం అని. అయితే నువ్వు కాదు చెప్పింది వాక్యం, మా అబ్బాయి అని. ఆ బలిపీఠం మీద ఎట్టబడి చట్ట తాగుడు చండాలంగా తిరిగే భర్తను, క్షమించండి, తన కడుపును పుట్టిన బిడ్డను చూస్తుంది. ఎట్లా? తాగుబోతుగా, తిరుగుబోతుగా కాదు, జులాయిగా కాదు, ఒక సేవకుడిగా చూస్తుంది. ఏ దృష్టితో? విశ్వాసపు నేత్రాలతో. విశ్వాసపు నేత్రాలతో దేవుడు తగిన సమయం ముందు కార్యం చేయగలడన్న నమ్మకంతో దేవుని పాదాలు పట్టుకొని పెనుగులాడుతుంది. అలాగనే దేవుని సన్నిధిలో పోయి వాక్యం అంతా దైవజనుడు చెప్పి అంతా ఈయన అయిపోయిన తర్వాత ఇవాళ ప్రతి వారం అదే మాట చెప్పొద్దంట, పాస్టర్ గారు ఇవాళ భలే చెప్పారు వాక్యం అంటదంట. వెంటనే అయితే నువ్వు కాదు వాక్యం చెప్పింది మా అబ్బాయి. చుట్టుపక్కల చూసేవాళ్ళంతా ఎలా ఉందంటే పరిస్థితి తెక్కలదే. కొడుకు దారి తప్పి తిరుగుతుంటే వాడేమో తాగుపోతాడు, ఇంటికి ఒక రాగానే రావట్లేదు, వాడు తిరుగుండు బట్టి ఆలోచించి మైండ్ పోయినట్టుంది ఈ పెద్ద ఆవిడకి, అందుకే ఇట్లా మాట్లాడుతుందని అందరూ అనుకున్నారు. అందరు కూడా మాట్లాడుకున్నారు. అయితే కాలక్రమంలో ప్రభు యొక్క మహా ఉచిత కృప, సేవకులు ఇటు వచ్చే ఆ దారిని పడిపోయేవాడంట. అట్లాంటి వ్యక్తి, తాగుడుగా బానిసైన వ్యక్తి, బయలుదారి మేస్త్రి. వింటున్నావా? ఓ రోజు వచ్చింది, తండ్రి సన్నిధిలో శాలేమన్న చేతుల మీద బాప్తిజం పొంది అదే పరిచయంలో ఆ బ్యానర్ మీదే 2 చోట్ల సేవ చేస్తుంది. ఆమేన్, హల్లెలూయా. విశ్వాసంతో చూసింది ఆ తల్లి. నువ్వు కూడా నీ భర్త విషయంలో, నీ భార్య విషయంలో, నీ కడుపును పుట్టిన కొడుకుల విషయంలో కానీ, కూతుళ్ళ విషయంలో కానీ, మనో సంతానం విషయంలో కానీ విశ్వాసపు నేత్రాలతో చూడు. నీ దేహంలో ఉన్న అనారోగ్య సమస్య విషయమైనా సరే, అనారోగ్య సమస్య విషయమైనా సరే దిగులు పడాల్సిన పని లేదు. నా ప్రభు అద్భుతం చేయడానికి నీ వాకిటి దగ్గరే ఉండు, కానీ నీ అల్ప విశ్వాసమే లోపల రానియకుండా అవుతుంది. డాక్టర్లు ఇచ్చిన సర్టిఫికేట్ పట్టుకుని ఊరే కూర్చున్నావు. అర్థమవుతుందా? డాక్టర్లు ఇచ్చిన సర్టిఫికేట్ ఎవరైనా మన బాబాయ కాదు, దేవుడికి ఏమైనా అన్నయ్య కాదు. ఒక మాట అనుకుందాం, ఇప్పుడు అతను కూడా మన వంటి స్వభావం, మన మానవ బుద్ధి కలిగిన వాడే, కాకపోతే నీ మీద కొంచెం చదువుకున్నాడు, ఆ వైద్యం అనే చదువుకున్నాడు. తనకున్న సైన్స్ పరంగా తనకున్నటువంటి పరిజ్ఞానంలో తాను అనుకున్నటువంటి ఆలోచన చొప్పున ఆ మాట చెబుతాడు ఆయన. అయితే ఏసయ్యకి అసాధ్యమైంది ఏమైనా ఉందా? అసలు అలివి కాని రోగమైనా సరే ఒక్క దెబ్బతో ఎగిరిపోద్ది అన్నమాట. అయితే కొన్ని వ్యాధులేమో ఆయన నామ ఘనతకు వస్తాయి, కొన్ని వ్యాధులేమో మాట వినకపోతే వస్తాయి, కొన్ని వ్యాధులేమో మనము హెచ్చిపోకుండానట్లుగా వస్తాయి, కొన్ని వ్యాధులేమో పాపాన్ని బట్టి వస్తాయి, కొన్ని ఏమో పుట్టుకలో సర్వసాధారణంగా వస్తాయి. 5 రకాల రోగాలు చెప్పా. ఏంది ఈ 5 రకాల జాబితాలో నీ దేహంలో ఏ రకమైన వ్యాధి ఉందో అలా అని చెప్పి నిన్ను వ్యాధితో బాధించడానికి దేవుడేం కఠినుడు కాదు. నిన్ను ఆ బలహీనతకు అప్పచెప్పి, లేదంటే నీ దేహంలో ఉన్న సమస్యను అలాగనే పెట్టేసి నిన్ను కృంగిపోయి కృష్కించుకుపోయి కన్నీటి పర్యాంతమై మనోవేదన చెంది అలానే దిగులు పడటానికి దిగులు పడి అట్లానే లంకనాలు పట్టాడు అని చెప్పి అంటారు కదా, మంచంలో పడితే అట్లా నిన్ను అటు తీసుకెళ్ళటానికి కాదు యేసయ్య రోగాన్ని అనుమతించేది. ఒకటి ఆయన నామ ఘనత కొరకు. అంటే నీ దేహంలో ఉన్న వ్యాధి ద్వారా ఒక అద్భుతం నీ దేహంలో ఆ వ్యాధిని బట్టి చేసి
అనేక మంది జీవితాల్లో విశ్వాసపు వేళ్ళు ఉనుకునేలాగా, విశ్వాసం అనేది వేళ్ళు ఉనుకునేలాగా, విశ్వాసం అనేది ఆ మొలకలు వచ్చేలాగా, ఆ మొలకలు కాస్త ఫలించేలాగా, అట్లా దేవుడు అనుకున్న కార్యం చేయడానికి నీ జీవితంలో కొన్ని ఆయన నామ మహిమ కొరకు వస్తాయి, కొన్ని ఏమో మాట వినకపోతే వస్తాయి. కావాలని శిక్షకి, మాట వినకుండా తిరిగిన వాళ్ళకి శిక్షగా వస్తాయి. కొంతమందికి హెచ్చిపోకుండా వస్తాయి, అంటే తను తాను హెచ్చించుకొని. పౌలు భక్తుడేమన్నాడు, ముమ్మారు నేను మొరపెట్టానయ్యా, వెన్నుపోసులో నాకు నొప్పి ఉంది, ప్రభువా తీసే, ప్రభువా తీసే, ప్రభువా తీసే అంటే నా కృప నీకు చాలు. నువ్వు బలహీనపడిన సమయంలో నా కృప ద్వారా నువ్వు బలవంతుడిగా మార్చబడతావు. క్రీస్తు యొక్క శక్తి నా మీద నిలిచిండు నిమిత్తము నా బలహీనతల యందు నేను బహుగా సంతోషిస్తున్నాను అన్నాడు. అంటే పౌలు భక్తుడు 5 వచనాలు, నాకు విశేషమైన కృపావరాలు, లేఖన ఆత్మ ప్రత్యక్షతలు, అనేక సంగతులు నాకు తెలుసుంటాన్ని బట్టి భాషలు మాట్లాడటం, ప్రవచించటం, ఆత్మలో ప్రార్థన, పాట పాడుతాడు. ఆత్మలో కూడా మనసుతో పాడేదను, ఆత్మతో పాడేదను, మనసులో ప్రార్థన చేసేదను, ఆత్మలో కూడా ప్రార్థన చేసేదని అన్నాడు పౌలు గారు. ఏంది విశేషమైన కృపావరాలు ఉండుట చేతని ఒక్కొక్కరు హెచ్చిపోకుండా, అప్పుడప్పుడు నన్ను కూడా అట్ట అంటూ ఉంటాడు. ఎందుకంటే ఆయన ఇచ్చిన కృపావరాలను బట్టి, ఎందుకయ్యా నన్ను ఇట్లా ఎందుకు ఇలా నలుపుతున్నావంటే, నువ్వు హెచ్చిపోకుండా ఉండటానికి, నీకున్న కృపావరాలను బట్టి నువ్వు హెచ్చిపోకుండా జాగ్రత్తగా ఉండటానికి నేను అలా నిన్ను బలహీనపరుస్తున్నా, అలా నలుపుతున్నాను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ గమనించండి, నీ వ్యాధిని బట్టి బాధపడమాట. వ్యాధి ఉన్నా, ఇరుకు ఇబ్బంది ఉన్నా, ఆర్థిక సమస్యలైనా, అప్పులు బంధకాలైనా, అవి కోర్టు సమస్యలైనా, పోలీస్ స్టేషన్ సమస్యలైనా, ఏదైనా చీటింగ్ వచ్చే చిల్లర అనేటి అల్లర్లైనా, ఏదైనా సరే నువ్వు దిగులు పడాల్సిన పని లేదు. ప్రభు కృప నీకు తోడే ఉంది. ఖచ్చితంగా ఆయన ప్రతి విషయంలో కూడా పరిష్కరించుకొని తీసుకొస్తాడు. మాట ఇచ్చిన వాడు మరిచిపోయే దేవుడు కాదు. మాట ఇచ్చాడంటే దాన్ని అక్షరాల నెరవేర్చి ఏంది నీ జీవితంలో దాన్ని నువ్వు రుచి చూసేలాగా చేస్తాడు దేవుడు. మన ప్రార్థనలు వ్యర్థమైపోతున్నాయి అనుకుంటాం మనం, వ్యర్థమైపోవు. కాకపోతే అపవాదిగాడు మధ్యలో వచ్చి అడ్డుపడతాడు. కానీ తిరిగి మళ్ళీ అడ్డు తొలగించబడి తిరిగి మళ్ళీ దాని సమాధానం పొందుకుంటాం. ఈ కారణాన్ని బట్టి కూడా ఒక తప్పుడు మనలో తెలియకుండానే ఎందుకులే ఇంకా ప్రార్థన చేసి ఉపయోగం ఏంది అన్న మాట వచ్చింది. ఎందుకులే ఇంక ఎంత అయితే ఉపయోగం ఉంది, ఏమైనా ప్రతిఫలం ఏమైనా ఉందా, వాళ్ళు ఏమైనా మారుతున్నారా, ఇది ఏమైనా జరుగుతుందా అన్న భావన, ఆ మాటలు కూడా వస్తాయి మన నోటికి. అయితే ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాలి, ప్రతిరోజు అనుదిన ప్రార్థనలో ఇది బాగా గుర్తుపెట్టుకో. అనుదిన ప్రార్థనలో దానియేలు గ్రంథంలో మిఖాయేలు అనే దేవదూతను, గబ్రియేలు అనే దేవదూత అపవాదిగాడితో పోరాడినట్టుగా కనపడుతుంది. దానియేలు తన మనసును నిలుపుకొని 21 రోజు ఉపవాసం ఉండడానికి మోకాళ్ళు వేస్తాడు. ఆ సందర్భం చూస్తే నాకు చాలాసార్లు ఏడుపు వచ్చింది. 21 రోజు మోకాళ్ళ మీద ఉండి ఆ మనిషి అన్నం ఏం తినకుండా ఆ రకంగా భక్తి సాధన చేశాడంటే, అసలు ఏ లోపం లేని భక్తుడు ఎవరైనా కనపడితే బైబిల్లో ఆయనే అన్నట్టుగాను ఆయనే ఇక కనపడేది. దానియేలు జీవితంలో ఒక పాపం కానీ పొరపాటు కానీ కనపడ్డట్టుగా భూతత్వం వేసి ఎతికిన యేసయ్యలో కనపడదు, అక్కడ దానియేలులో కూడా కనపడదు అనిపిస్తుంది. అంత భక్తుడు. ఏంది ఆయన 21 రోజు మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తుంటే, మోకాళ్ళు వేసిన వెంటనే పరలోకం తెరవబడదు. ఆమేన్, హల్లెలూయా. మోకాళ్ళు వేసిన వెంటనే పరలోకం తెరవబడిన సందర్భం. ఆ భక్తులు ఇంకొక ఆయన ఉన్నాడు, రెండో వాడు. ఎవరు ఆయన చెప్పండి?
అయినా ప్రార్థనలో మోకరించగానే పరలోకం తెరవబడదు. ఇద్దరు మోకరిస్తేనే తెరవబడదు. ఒక ఆయన గురించి నేను ఇప్పుడు చెప్పాను, దానియేలు గారి గురించి. నెక్స్ట్ ఇంకొక ఆయన ఎవరు? ఏమే ఓయమ్మో 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 ఓయమ్మో, రాళ్లతో కొట్టబడుతున్న స్టెఫెను మోకరించగానే పరలోకం తెరవబడదు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నువ్వు కూడా మోకరిస్తే పరలోకం తెరవబడాలి. ప్రభు కృపను బట్టి అల్పుడికి ఆ భాగ్యం ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగా. మోకరిస్తే అమ్మంటే పరలోకం, నా కుమారుడా ఇంకేం చెప్పు సంగతి అని పరలోకం తెరవబడుతుంది. మోకరిస్తే ఇప్పటికీ ఉంది ప్రభు కృపను బట్టి అనుభవం. నువ్వు కూడా అలాంటి భక్తుడిగా మారాలి యేసు నామములో. ఆమేన్. ఏమి మోకరిస్తే పరలోకం తెరవబడాలా. పరలోకం తెరవబడిందంటే సైతాన్ గాడి పాతాళ లోకం, నరకం, వాడికి సంబంధించిన దూతలు మొత్తం గడగడ 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 వణికి ఒమాయుడు మోకరించిండి, ఇక అయిపోయిందిరా మన పరిస్థితి అని బారిపోవాలా. ఆమేన్. హల్లెలూయా. ఏంది అట్లాంటి ప్రార్థనా పరుడుగా మనం మారాలి. ఆయన ఆలస్యం చేస్తుంది, ఎందుకంటే నీ మేలు కోసమే. నీ మేలు కోరే ఆలస్యం. ఎందుకంటే నువ్వు అడగంగానే టక్మని ఇచ్చేసాడు అనుకో, ఏం చేస్తావు? దాన్ని తీసుకుపోయి ఏం లేదు. పిల్లలు కనుక అరే 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 ఇట్రా ఇట్రా, ఏంద్ర అరే కారు తెచ్చావుగా, అరే నన్ను కూడా ఆడుకొని రక్కురా, నువ్వు నిన్న చాక్లెట్ పెట్టలేదుగా అందుకే నేను ఇయ్యను. సరే ఉండు వచ్చనా అని చెప్పని బర్ర ఇంటికి పోయి చాక్లెట్ ఏదో ఒకటి, లేదంటే కొట్టుకాడికి పోయిన ఏదో ఒకటి. ఎందుకు? ఈడు ఆ బొమ్మతో ఆడుకోవాలా. ఈ బొమ్మ విలువ తెలిసినోడైతే మా నాన్న మా అమ్మ కొడతారు, నేను నీకు ఇయ్యను అని చెప్పాలి. ఆ విలువ తెలియదు కాబట్టి వాడు అడగంగానే చాక్లెట్ ఇలేదుగా అనగానే ఈడేంది ఆ బొమ్మతో ఆడుకోవాలి. దాన్ని ఎట్టన్నా కానీ ఆడుకొని సంతోషం పొందాలని ఇంటికో పోయి ఏదో ఒకటి దొరికితే తీసుకొచ్చి ఇటు చేతిలో పెట్టగానే ఇంకా ఆడుకో, అది తీసుకోగానే ఇక ఆడుకోండి. దాని విలువ తెలియదు అన్నమాట. మన జీవితాల్లో కూడా దేవుడు నిర్ణయించినటువంటి శ్రేష్టమైన ఆశీర్వాదం నీకు వెంటనే ఇయ్యంగానే దాన్ని నువ్వు కాపాడుకోలేవు. కొంతమంది దాంపత్య జీవితంలో తెగ వెనుగులాడుతూ ప్రార్థన చేస్తూ ఉంటారు. దైవజనుడు యంగ్ హోలీ టీమ్ రాజమండ్రి జాన్ వెస్లీ గారు బైబిల్ వండర్స్ అని చెప్పని సువార్త టీవీలో మధ్యాహ్నం 1 గంటకు వస్తుంది. ఆయన పెళ్లి చేసుకోవడానికి పిల్లని వెతుకుతూ ఉంటే ఆ సంఘంలోనే, అంటే అమ్మాయి అప్పటికి అమెరికాలో ఉండేది ఆమె. ఆయన అక్కడికి వెళ్ళినప్పుడల్లా వాక్యం చెప్పి వచ్చినప్పుడల్లా పెళ్ళి అనుకున్నప్పుడు అమెరికాలో ఉంది. అంతకుముందు ఇక్కడ ఇండియాకు వచ్చినప్పుడు వీళ్ళ మందిరానికి వచ్చి ప్రేయర్ చేయించుకొని వెళ్ళి, అమ్మా జాన్ వెస్లీ అన్నయ్య ఈరోజు నా కోసం ప్రార్థన చేశాడు, ఇలా ప్రార్థన చేశాడు, ఇలా వాక్యం చెప్పాడు అనేది అంట. ఇక వాళ్ళ పెద్దలు ఒక ఆలోచన చేసి మీ ఇటే పిల్లగాడి వైపు నుంచే వెళ్ళి మీ అమ్మాయిని మా ఓడికి అడుగుదామని చెప్పని ఇద్దరిని జతపరిస్తే బాగుంటుందని దేవుడు ఆలోచన ఇస్తూ ఉన్నాడు, మీరేమంటారంటే, అదెంత భాగ్యం కానివ్వండి అని చెప్పాను. అదెంత భాగ్యం అయ్యా కానివ్వండి అని చెప్పిన తర్వాత 5 సంవత్సరాలు పట్టిందంట వాళ్ళ పెళ్ళిగాట. 5 సంవత్సరాలు వెయిటింగ్ లిస్ట్లో పెట్టాడు దేవుడు. అలా ఈ 5 సంవత్సరాల్లో వాళ్ళ ద్వారా దేవుని యొక్క దయా సంకల్పం ఏమైతే ఉన్నదో, అంటే వాళ్ళ పట్ల దేవుని యొక్క ఉన్నత సంకల్పం, సేవ కానీ అన్ని విషయాల్లో ఏ సంకల్పం కలిగి ఉన్నాడో ఆ సంకల్పానికి అనుగుణంగా ఇటు దాంపత్య జీవితానికిను అటు సేవా జీవితానికిను అన్ని విధాల వాళ్ళు సెటరేట్ అవటానికి, వాళ్ళు కరెక్ట్గా సిద్ధపడటానికి 5 సంవత్సరాల కాల వ్యవధి వాళ్ళని జతపరచకుండా అలా ఆపేశాడు దేవుడు. 5 సంవత్సరాల తర్వాత జతపరచబడితే ఇప్పటికీ వాళ్ళిద్దరూ భార్యాభర్త తొందరపడి గొడవాడుకోవటం లేదంట. దేవునికి మహిమ కలుగును కానీ. హల్లెలూయా. ఏది లేదు, ఇప్పటికీ ఆ భార్యాభర్తలో తొందరపడి కొట్టుకోవటం, ఇట్లా మాట అనుకోవటం కూడా లేదంట.
మళ్ళీ ఆ అక్క బ్లెస్సీ వెస్లీ ఆ అక్క ఇంటర్వ్యూలో సాక్ష్యం ఇచ్చుద్ది. ఆయనకి ఎంత కోపం అంటే అసలు మామూలుగా కోపం కాదు, అంత కోపిష్టిగా ఉంటాడు. అయినా ప్రభు తన కృపచేత 5 సంవత్సరాలు మమ్మల్ని ఎడంగా పెట్టి ఆయనకు అనుగుణంగా ఎలా నేను దాంపత్య జీవితంలో ఉండాలో, సేవా జీవితం ఎలా అనుకూలంగా ఉండాలో అన్ని విధాలా నన్ను ట్యూన్ చేసి, మా ఇద్దరిని ట్యూన్ చేసి అప్పుడు జతపరిచాడు. నువ్వు ప్రార్థన చేసుకోవాలి. ఒకవేళ వివాహం విషయంలో అడుగు వేసే మాట అయితే, అయ్యా ఇదిగో నీ దయా సంకల్పంలో మా పట్ల ఎలా అయితే ఉద్దేశం ఉందో ఆ ఉద్దేశానికి అనుగుణంగా మా ఇద్దరిని ట్యూన్ చేయి. మా ఇద్దరి మనసులను మా భౌతికంగా అంటే దాంపత్య జీవితం విషయంలోనూ, అటు నిశ్చితమైతే సేవ విషయంలో కూడా మా ఇద్దరిని ట్యూన్ చేయ, సిద్ధపరచు అని చెప్పి ప్రార్థన చేయి. ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడు. మనకి ఎట్టుంటుందంటే ఇక ఆగేది ఏం లేదు. ఇప్పుడు పరిస్థితి ఎమ్మడి పెళ్లి చూపులు అయిపోయినాయి, నిశ్చితార్థం అయిపోయింది, కట్నాలు అన్నీ మాట్లాడుకున్నారు అనగానే ఇక ఫోన్ నెంబర్లు. అంటే ఇప్పుడు ఒకళ్ళు ఎవరో మన మధ్య తీసుకున్నారని కాదు, కానీ అన్ని చోట్ల అదే తంతు. ఎమ్మండి ఫోన్ నెంబర్లో తీసుకోవటం, మాట్లాడుకోవటం, ఇంకా గొప్ప అంటే గొప్ప కులస్తులు అనుకుంటే ఇక ఏం లేదు. నేను సినిమాకి వస్తున్నాను నువ్వు కూడా రా, షాపింగ్కి వస్తున్నాను నువ్వు కూడా రా, బ్యూటీ పార్లర్కి నేను వెళ్తున్నానని చెప్పని ఇట్లా ఇద్దరు దగ్గరగా కూర్చొని మాట్లాడుకోవడానికి ఇంకా అడ్వాన్స్ అయ్యారనమాట. ఈ అడ్వాన్స్ ఏమో కానీ వాళ్ళు అసలు దేన్ని మర్చిపోతున్నారు. వాళ్ళు లోకస్తులైతే క్రైస్తవులు కూడా కొన్ని మర్చిపోతున్నారు. అయ్యా మా దాంపత్య జీవితాన్ని నువ్వు అనుకున్నట్టుగా కట్టండి ప్రభు. అయ్యా మా దాంపత్య జీవితాన్ని నువ్వు అనుకున్నట్టుగా కట్టండి. మేమిద్దరం కలిసి సేవ చేసే విషయంలో కూడా నువ్వు అనుకున్నట్టుగా మమ్మల్ని ట్యూన్ చేయండి. దేవునికి మహిమ కలుగును గాక. పెండ్లి చేసుకునే వ్యవహారం ఉండే మాట అయితే, పెండ్లి కుదిరితే ఒకవేళ పెళ్ళి కాకపోయినా ఒక ఆడపిల్లగైనా మగపిల్లగాడైనా ఈ ప్రార్థన చేసుకోవాలి విశ్వాసంతో. పిల్లల విషయంలో కూడా నాకు తెలిసిన భార్య విషయం వచ్చింది కాబట్టి, భార్య బిడ్డల విషయం వచ్చింది కాబట్టి చెబుతున్నా. మా ఆత్మీయ తండ్రి మొదటిగా ఆయనకు పుట్టిన కొడుకు గుండె జబ్బు, అంటే గుండెకి రంధ్రం పడి దానివల్ల చనిపోయాడు. ఆ నెక్స్ట్ మళ్ళీ ఆమె గర్భం దాల్చినప్పుడు కాన్పు సమయంలో డాక్టర్లతో అంటున్నాడంట, ఈసారి అమ్మాయి అంటే కాదు అబ్బాయి అంటాడు. నేను ప్రార్థన చేసుకున్నా అబ్బాయా. అలానే డెలివరీ వచ్చేసరికి అబ్బాయి. మళ్ళీ గర్భం దాల్చే ముందుగా మళ్ళీ ప్రార్థన చేద్దాం, ప్రభువా నెక్స్ట్ మళ్ళీ కొడుకునిస్తున్నందుకు నీకు స్తోత్రాలు అని విశ్వాసంతో, నీకు స్తోత్రాలు ప్రభు అని ఫలానా పేరు వాడికి అని చెప్పి అనుకొని ప్రార్థన చేస్తూ ఉంటే ఆ నెక్స్ట్ టెస్ట్కి వెళ్తే ఆడపిల్ల కాదు అబ్బాయా. అట్లానే అబ్బాయి, 2 మగపిల్లలు ఇప్పుడు ఆయనకి. ఏంది సతీష్ కుమార్ కల్వర్ టెంపుల్, పిల్లల పొట్ల అసలు పెళ్ళే కాల, ముందుగానే ప్రార్థన చేయడం మొదలుపెట్టిండు. అయ్యా ఇదిగో నాకు గనక నువ్వు బిడ్డలను ఇచ్చావు, ఇదిగో 2 మగపిల్లలు ఇచ్చావు, నీకు స్తోత్రం. అదిగో మొదటి వాడి పేరు ఈ పేరు, రెండో వాడి పేరు ఈ పేరు అని చెప్పని ఆ పేర్లు కూడా నిర్ణయం చేసుకొని ఆయన ప్రార్థన చేసిండు. అట్నే ఆ మాటలనే నిన్ను కూడా తీసుకొని విశ్వాసంతో, ఇదిగో ప్రభువా నేనున్న స్థితిని బట్టి నాకు చూడే ఉన్నావు కాబట్టి మొదటి వాడి పేరు ఇమ్మానుయేలు, రెండవదిగా దేవుని పనికి ఎంచుకున్నావు కాబట్టి, దేవుని పనికి ఎంచుకున్నావు కాబట్టి రెండో వాడి పేరు పాల్ ఇమ్మానుయేల్. దేవుని చేతిలో సాధనమైన వాడికి దేవుడి తోడు. దాని అర్థం పాల్ అంటే దేవుడు ఏర్పరచుకున్న సాధనం అని అర్థం. ఇమ్మానుయేల్ అంటే దేవుడే తోడే ఉన్నాడు. ఏంది మొదటి వాడి పేరు ఇమ్మానుయేలు,
రెండవదిగా దేవుడు నాకు సమాధానం ఇచ్చాడు, అంటే రక్షణ అనుభవంలోది సమాధానం. రెండో వాడి పేరు షాలేం రాజు. ఏది మూడో వాడి పేరు పాల్ ఇమ్మాన్యుల్. అంటే ఆయన సేవకు నన్ను పిలిచాడు కాబట్టి ఆయన చెప్పిన మాట, నీవు నా చేతిలో సాధనం అని. సాధనం అని చెప్పాడు. అలాగే ఆయన తోడే ఉన్నాడు. పౌలుతో ఏం చెప్పాడు, నీకు హాని చేయుటకు నీ మీదకి ఏదీ రాదు. ఆమేన్, హల్లెలూయా. ఇదిగో ఈ పట్టణంలో నాకు చాలా గొప్ప జనం ఉన్నారు. పౌలా, నువ్వు ఇక్కడ నిలబడాలి, నేను నీకు తోడై ఉన్నా. పౌలేమన్నాడు, రాత్రి వేళ దేవుని యొక్క దూత నాకు దగ్గరకు వచ్చి నాకు తోడై ఉన్నానని చెప్పాడు. ఆ మాటను జోడి చేసుకుంటే అలాగనే ప్రభు కూడా నాతో వచ్చి ఉన్న సందర్భాలు ఉన్నాయి కాబట్టి దానికి తగ్గట్టుగా పాల్ ఇమ్మాన్యుల్ అంటే దేవుడు తోడై ఉండి దేవుడు వాడుకుంటున్న సాధనం. నాలుగో వాడిగా దినకరన్. ఇది ఇట్లా ఈ 4 పేర్లు విశ్వాసంతో దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థన చేస్తూనే ఉన్నా. వాళ్ళు ఎలాంటి సేవ చేస్తారో నాకు తెలుసు. అది చెప్పొచ్చుగా మీరు అని చెప్పనుకోవచ్చు, దేవుని అనుమతి లేదు అందుకని చెప్పను, లేకపోతే చెప్పను. ఇప్పుడు పేర్లు చెప్పినండి అవి చెప్పనా. ఏంది ఈ దైవజనులు పలికిన మాటను బట్టి విశ్వాసంతో ఇప్పటికీ నేను అదే ప్రార్థన చేసుకున్నా. వాళ్ళు విశ్వాసంతో పలికారు, పలికిన దాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. తద్వారా అది అక్షరాల వాళ్ళ జీవితాల్లో ఆ బాబులుగా, అంటే మగపిల్లలుగా ఇద్దరు దైవజనుల జీవితాలు నేను అది చూశాను. ఇటు ఆత్మీయ తండ్రి జీవితంలోనూ అటు సతీష్ కుమార్ గారి జీవితంలో వాళ్ళిద్దరు సందర్భాలు వినే విశ్వాసంతో ఈ ప్రార్థన చేసుకుంటానే ఉన్నాను. భార్య విషయం వచ్చింది కదా, సత్తనపల్లి ప్రాంతంలో తండ్రి సన్నిధి పరిచయంలోనే విజయ్ అన్నని సేవ చేస్తున్నాడు. ఆయనకు పెళ్లి చూపులు పోయేటప్పుడు పిల్లని ఎతకడానికి పోయేటప్పుడు ఈయన ప్రార్థన చేసుకోండు, ప్రభువా నాకంటే గొప్పగా ప్రార్థన చేసే ప్రార్థన యోధురాలనే నాకు భార్యగా ఇవ్వు అని. అట్లా ప్రార్థన చేసుకుంటా భార్య కోసం వెతుకులాట మొదలుపెట్టాడు. అట్లనే ఒక చోటకు పోయారు, సంబంధం సెట్ అయింది, చేసుకుంటాం. ఇక ఆమె కాపురానికి వచ్చి కొన్ని రోజులు అయిన తర్వాత ఇక పతాకలు హాస్పిటల్కి తిప్పుతుంది. హాస్పిటల్కి పోయిన ప్రతిసారి పోయి చూయించుకొని వచ్చిన తర్వాత దేవుని భార్యను అనలేడు ఇక డైరెక్ట్గా. మళ్ళీ మందిరంలో కూర్చొని ఏందయ్యా రోగిష్టాలను ఇచ్చావు నాకు అనేవాడంట. నువ్వేం అడిగావు అనేవాడంట దేవుడు. నాకంటే ప్రార్థనా పర్రాలని అదే ఇచ్చా నీకు నేను అంటాడు దేవుడు. అదే ఇచ్చావంటే ఇదే రోగంతో రోగిచ్చి దాన్ని నాకు ఇచ్చు ఎట్నే అనుకున్నా. ఆయన నోటి మాటలని మీకు చెబుతున్నా నేను. ఏంది రోగిచ్చి దాన్ని నాకు ఇచ్చు ఏందయ్యా, అది ఇది కదిలితే హాస్పిటల్ తీసుకుపోతుంది, ఇది ఏం ప్రార్థన చేద్దంటే నువ్వు అడిగిందే నేను ఇచ్చాను. అట్లా 3 సార్లు 4 సార్లు 5 సార్లు అంతా ప్రతిసారిగా ఫైనల్గా ఒకరోజు విసుగు పుట్టి, ప్రభా ఏంది ప్రభా ఈ పని చేసావు, ఒక రోగిష్ట్రాలు నాకు ఇచ్చి చేసావు ఏంది ప్రభు అంటే, ప్రభు అంటున్నాడు నువ్వేం అడిగావు, నాకంటే ప్రార్థనా పరురాలైన వ్యక్తిని నాకు భార్యగా ఇవ్వాలి, నేను అదే ఇచ్చా. అది ఇచ్చి మరి దేనికి రోగంతో ఇది హాస్పిటల్ తిప్పుతుంది ప్రభు అని చెప్పానంటే, అప్పుడు అన్నాడు ఆయన దేవుడు ఆయనతో అన్నాడంట, నీ దృష్టితో చూస్తే ఆమె రోగగ్రస్తురాలే, నా దృష్టితో చూసావనుకో, నేను చెప్పిన మాట ప్రకారం నువ్వు చూసావనుకో, అక్షరాల అది రియల్గా నువ్వు చూస్తావు. ఆమేన్, హల్లెలూయా. అదే మాట అక్షరాల ఆయన జీవితంలో నెరవేరింది. కొన్ని రోజుల తర్వాత ఈయనకంటే ఎక్కువ ప్రార్థన చేయడం మొదలుపెట్టి ఈరోజు ఆమెదే ప్రార్థనలో పైచేయి. ఏమడిగాడు ప్రారంభంలో దేవుణ్ణి, నాకంటే ప్రార్థనా పరురాలైన వ్యక్తిని నాకు జీవిత భాగస్వామి. నేను ఇప్పుడు ఎవరు అడిగినాక నేను ఇదే చెబుతా, నాకంటే ఎక్కువ ప్రార్థన చేసే వ్యక్తి కావాలి. సాధ్యమేనా అని అనుకుంటారు చాలా. మా అమ్మ అయితే ఎవరన్నా కలిని అబ్బాయి పెళ్లి చేసుకోవట్లేదు, ఏంటంటే ఏం పెళ్లి చేసుకుంటూ వాడికంటే ప్రార్థన ఎక్కువ చేసే అమ్మాయి కావాలంట. యాడ దొరుకుద్దమ్మా, యాడ దొరుకుద్ది చెప్పు.
అదేమంటే ఇక అది ఒకటి పట్టుకుంటాడు, ఇక అది పట్టుకొని ఇక పద్దాకలు అదే మాట చెబుతూ ఉన్నాడు. ఏడు దొరుకుతుందని ప్రభు చిత్తంలో దొరకదా? ప్రభు చిత్తంలో నిర్ణయం ఉండదా? ఖచ్చితంగా నిర్ణయం ఉంటుంది. నేను ఎందుకు ఈ మాటలు మీ ఎదుటి పెడుతున్నానంటే, విశ్వాసముతో నీ భార్యను చూడు. ఎలాంటి వ్యక్తిగా కనపడాలని ఆశిస్తున్నావో ఆ దృష్టితో చూడు. చాలామంది దారి తప్పిన వాళ్ళు నా ముందు కనపడుతూ ఉంటారు. వాళ్ళ దగ్గర పోతే నేను మచ్చరంగా బలకరిస్తా. నన్ను చూసి ఇట్ట చెయ్యి మడచేసి ఇట్లా లోపల పెట్టుకొని పోయిన వాళ్ళు చూశాను నేను. పొరపాటుగా ఏంది చేతిలోది అని అడిగారు. మొన్న నేను చూశాక నువ్వు చుట్ట తాగటం ఇదేనా దేవుడు నేర్పింది? ఆ డైలాగ్ కూడా వాడిన నేను. సైలెంట్గా చూస్తే వెళ్ళిపోతా. వాళ్ళకి తెలిసి కూడా ఈయన అడగట్లేదని ఇంకా గడగడగడగడలు ఆడుతూ ఉంటారు. అసలు ఏం మాట్లాడి మెలకుండా చూస్తే సైలెంట్ అయిపోయారు. నేను అడిగిన దాన్ని బట్టి దేవుని సన్నిధికి దూరం అవుతారు వాళ్ళు, ప్రభు బలకు దూరం అవుతారు, ఇంకా భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతారు. కానీ వాళ్ళని అడగకుండా నేను ఇంకొక పని చేస్తాను, మోకాళ్ళు వేస్తాను. వాళ్ళు ఉన్న పరిస్థితిని బట్టి, తీవ్రతను బట్టి ఉపవాసం ఉండి మరి ప్రార్థన చేస్తాను. ఆయన హస్తం జోక్యం చేసుకొని వాళ్ళని పట్టుకొచ్చుకునే రీతిలో ఆయన పట్టుకోవచ్చు. మనం ఆ మనసు కలిగి ఉంటే ఇంకా గొప్ప ఆశీర్వాదం అవుతాం. ఆమేన్, హల్లెలూయా. ఏమి దారి తప్పిపోయిన వాళ్ళ విషయంలో అయినా సరే, ఒక అన్నయ్య దగ్గరికి పోయారు. వందనాలు పాస్ గారు, నువ్వు ఆ మాట అన్నమాట, నాకు ఆ క్వాలిఫికేషన్స్ లేవాలి, నేను ఇటు తాగుతా, నేను అట్ట తిరుగు బురదలో పంది బొరిలంటే బొరిలాడు. కానీ నాకు నా ఏసై చెప్పినట్టే కనపడుతుంది. నేను ఇంకో దృష్టితో నేను చూడనా. నువ్వేడ దొరికివు నాకు వద్దని చెబుతుంటే నువ్వు వద్దాను అన్న, ఏసై నాకు చెప్పాడు నువ్వు సేవకుడు అని. నేను అదే దృష్టితో చూస్తానన్న. నువ్వు ఎట్ట కనపడుతున్నా సరే ఏసయ్య ఎట్ట పట్టకొచ్చుకోవాలో ఆయనకి చేత కాకపోతే కదా నేను బాధపడాలి, దిగులు పడాలి, కూర్చొని ఆడవాలి. ఏంది నిన్ను ఎట్ట పట్టకొచ్చుకోవాలో ఏసైకి చేత కాకపోతే అప్పుడు కూర్చోవాలి. అమ్మో నా ఏసై కూడా చేతగానోడైపోయాడు, అయ్యో అమ్మో ఏంది ఇది పరిస్థితి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మన బంధము అనుబంధం అన్నట్టుగా ఇప్పుడు ఏం చేస్తాం మరి, ఆన్లైన్లో ఆ మాత్రం ఉండాలి. ఆ మాత్రం ఉంటే కాదు నిద్రపోకుండా ఏంది పదే కలవరిస్తా. చేయగలిగేది ఏముంది, మీరు ముందు చేసిన పని బలత్కారం అంటే ఆహారం పెట్టి ఏంది దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభు అంటున్నాడు, దీన మనస్కులై ఆయన తగిన సమయం ముందు హెచ్చించినట్లుగా ఒక సమయం ఉంది నీ ఆశీర్వాదానికి. యోసేపు ప్రారంభంలో చాలా బాధించబడ్డాడు. 13 సంవత్సరాలు నిరీక్షణ కాలం. యోసేపు ప్రధానమంత్రి హోదాకి వెళ్ళడం అంటే నాకు కూడా అన్ని సంవత్సరాలు ఉన్నాయి. అబ్రహాంకి 24 సంవత్సరాలు. ఏంది అబ్రహాంకి అయితే 24 సంవత్సరాలు. అసలు ఇస్సాకుకి అయితే 40 సంవత్సరాలు పెళ్ళయింది ఆ పెద్ద మనిషికి. ఏంది 40 సంవత్సరాలను మళ్ళీ పిల్లలు పుట్టే సమయానికి మళ్ళీ 10-20 సంవత్సరాలు ఉన్నట్టు. ఏంది ఇస్సాకుకి ఆయనకు కూడా 20 సంవత్సరాల లోపు. అంటే నాకు కూడా అన్ని సంవత్సరాలు ఉందంటే నీ పట్టుదలను బట్టి దేవుని నువ్వు నమ్మేదాన్ని బట్టి ఉంటుంది ఏదైనా సమయం. అర్థమవుతుందా? నన్ను ఈ పోలికలో తేవడానికి ఆయనకి 10 సంవత్సరాలు పట్టింది. ఏంది ఎప్పటికప్పుడు సరెండర్ అవుతా వస్తే. ఇక మాట వినకుండా ఏడాపేడా తిరిగితే పెడదెబ్బలు, ఏంది తడి దెబ్బలు, అన్ని దెబ్బలు పడుతూ ఉంటే సరిగ్గా నిలబడుతూ ఉంటాం అన్నమాట. ఇది వద్దురా అంటే వదిలేసామండి. ఎందుకంటే నా కళ్ళ ముందు చాలామంది తన్నులు తిన్నవాళ్ళు చూశాను. ఆ దెబ్బలు వద్దు ప్రభు, ఆ మూలుగులు నాకు వద్దు, నువ్వు ఇది వద్దంటే అది వదిలేసి మెలకొని కూర్చున్నా. 2 రోజుల క్రితం నువ్వు వచ్చి ఏకాంతంగా కూర్చో. సరే ప్రభు అన్న.
ఆ రోజు కూర్చోవాలి. రెండో రోజు కూడా ఏకాంతంగా వచ్చి ప్రార్థనలో కూర్చొని నీతో మాట్లాడాలి. సరే ప్రభు అన్న. ఆ రోజు కూర్చోాల. ఒఫిరయ్య గారు వాక్యం పెట్టుకుని కొనుక్కుంటే ఈ చిన్నగా వచ్చి ఆయన మాట్లాడుతుంది. ప్రతి నెల ఒకరోజు ఇంటి ముందు వీధి కోటం పెట్టాను. సరే ప్రభు. ఏంది ఇంక కొన్ని విషయాలు చెప్పిండు. ఏంది సరేనా, నీ ఇష్టం ఎట్నో చేసుకున్నావు. ఇక ఆయన రమ్మని మాట్లాడమంటే వెళ్ళిపోవటం, ఎమ్మడిని సరెండర్ అవ్వటమే. కూర్చుంటే ఇక ఏమేం చేయాలనుకున్నాడు, ఏమేంటి భవిష్యత్తులో ఏం జరగకపోవచ్చు, ఏమేం చేయకపోతున్నాం, ఇవన్నీ చెప్తాడు అన్నమాట కూర్చోబెట్టి. ఆయన హెచ్చించేంత వరకు మనం ఓపిక పడితే మనకు ఆశీర్వాదం. మన కళ్ళ ముందు చాలామంది ఆశీర్వదింపబడుతూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. పరిచర్లో అయినా ఏంది, సేవలో అయినా సరే కొన్ని సంఘాలు ముందుకు వెళ్తున్నట్టు కనపడుతుంది. ఏంది, కుటుంబ విషయంలో అయినా, బిడ్డల జీవితాల విషయంలో అయినా ఒకటి బాగా గుర్తుపెట్టుకో, నీకంటూ ఒక సమయం ఉంటుంది. అయ్యగారు వాక్యం, ఒఫిరయ్య గారు ఒక ఉపమానం చెప్పాడు, షాలేమన్న ద్వారా ఒక ఉపమానం. రెండు ఒకటే. అంటే ఇదేమో టూల్ బాక్సు, ఇటేమో ఒక కంపెనీలో జనరల్ మెకానిక్ అన్నమాట. టూల్ బాక్స్లో స్క్రూడ్రైవరు, టెస్టరు, పోగరు, కట్టరు, టేపు, కటింగ్ లేరు అన్నీ ఉంటాయి. టూల్ బాక్స్ అంటారు. అందరూ చిన్న స్క్రూడ్రైవర్ అన్నీ వాడుతున్నారు, కానీ పెద్ద స్క్రూడ్రైవర్ జోలు ఎవరు పోవట్ల. పెద్ద స్క్రూడ్రైవర్ అనుకుంటుంది అందరు బాగుపడుతున్నారు, అందరూ వాడపడుతున్నారు, ఆ బతుకు ఎప్పుడు బాగుపడుతుంది, నా బతుకు ఎప్పుడు వద్దిల్లుద్దు, ఏం అర్థం కావట్లేదని పెద్ద స్క్రూడ్రైవర్ అనుకుంటుంది నన్ను ఎవరో ఉపయోగపెట్టుకోవట్లేదని. ఒకరోజు వచ్చింది ఈ ఉన్న టూల్ బాక్స్లో ఉన్న ఆయుధాలన్నీ వాడుతున్నారు. ఆ స్క్రూ ఊడి బయటికి రాట్లా. ఉండి ఆ పని చేసేవాడు ఉండి ఈ పెద్ద స్క్రూడ్రైవర్ కదిలియట్లేదు, కానీ దాన్ని తీసి ఓరక అట్టండు టక్మని స్క్రూ ఊడిపోయింది. ఈ చిన్న స్క్రూడ్రైవర్ పెట్టుకుని అటు తిరిగి ఇటు తిరిగి మల్లగుల్లాలు అంటారు చూడు, ఆ టైపులో ఎంత ప్రయత్నం చేసినా ఆ స్క్రూ వల్ల. కానీ పెద్ద స్క్రూ వచ్చింది, ఆ పెద్ద స్క్రూడ్రైవర్ వచ్చింది, ఆ స్క్రూడ్రైవర్తో ఊరక టనంగానే ఊడిపోయింది. ఇది ఒక సెక్షను. ఒఫిరయ్య గారు చెప్పిన ఉపమానం ఇది, షాలేమన్న చెప్పింది అది. ఒఫిరయ్య గారు చెప్పిన ఉపమానం ఏంటంటే, ఒక కంపెనీ ఉంది. కంపెనీలో జనరల్ మెకానిక్ ఉంటాడు. అతగాడి పని ఏంటంటే ఎప్పుడొచ్చినా ఆడ ఫైల్లో సంతకం పెడతాం, సీట్లో కూర్చొని ప్రశాంతంగా సీట్లో కూర్చోవటం అతని పని. ఏ పని చేసే పని ఉండదు. ఈ పక్కనున్న మెకానిక్లు ఉంటారుగా కంపెనీలో, మన బతుకులేదు ఎప్పుడు చూసినా మట్టి పూసుకోవటం, ఈ గ్రీజు రాసుకోవటం. అరే వాడు చూడరా గుడ్డలు నలగో, ప్రశాంతంగా వచ్చి సంతకం పెడుతూ వచ్చి కూర్చుంటాడు రా, గుడ్డలు నలగకుండా చెమట పట్టకుండా మళ్ళీ సాయంత్రానికి ప్రశాంతంగా ఇంటికి పోతుండ్రా. అరే వాడి పని భలే ఉందిరా అని చెప్పని వీళ్ళు అనుకుంటా ఉన్నారు. ఆ కంపెనీలో ఒకరోజు బాగా క్రిటికల్ అయినటువంటి రిపేర్ వచ్చింది. ఆ కంపెనీలో ఉన్న మెకానిక్లు అందరూ భర్జన అవుతున్నారు. ఆ రిపేర్ అయితే వల్ల కాకపోతునేసరికే వెంటనే యాజమాన్యం జనరల్ మెకానిక్ ఉన్నాడు కదా, మెయిన్ మెకానిక్ కౌరు పెట్టండి వచ్చాడు. ఏమైంది, ఇది రిపేర్ అయింది, ఈ నట్టు ఓడతలేదా, అంతేనా ఆయన వచ్చాడు. ఊరక దానికి సంబంధించి తీసుకున్నాడు, సుత్తితో 2 దెబ్బలు ఆ నట్టు మీద అటు ఇటు 4 పక్కలు కొట్టాడు. వీళ్ళు వాడిన ఆ చెక్క నట్టు అయితే ఉందో ఆ నట్టును ఓడదీయటానికి అది ఏదైతే రెంచి ఉందో ఆ రెంచే తీసుకున్నాడు. వాళ్ళు వాడిన రెంచే తీసుకున్నాడు. ఏంది, వాళ్ళు వాడిన రెంచి, ఆ రెంచి పట్టుకొని 4 దెబ్బలు, పైన ఒక దెబ్బ, కింద ఒక దెబ్బ, 4 దిక్కులు 4 దెబ్బలు కొట్టాడుగా. జనరల్ మెకానిక్ వెళ్ళిపోయి వాళ్ళు వాడిన ఆ చెక్కన ఆ రెంచినే పట్టుకొని
ఇదిగో ఎట్టండో అట తిప్పగానే వెంటనే ఊడొచ్చింది తీసాడు. ఆ లోపల ఒక వాషర్ అరిగిపోతే దాన్ని తీసి కొత్త వాషర్ వేసాడు. మళ్ళీ నట్టు ఎక్కిచ్చాడు, లాక్ చేసి ఇప్పుడు మిషన్ స్టార్ట్ చేయడం. ఈ ఉపమానాల్లో నుంచి, ఈ 2 ఉపమానాల్లో నా ఆశీర్వాదం ఆగిపోతుంది, నన్ను ఎవరు వాడుకోవట్లేదు, నేను ఎన్నాళ్ళు వయసు అయిపోతుంది, నన్ను ఎవరు ఉపయోగపెట్టుకుంటారు అనుకుంటే ఎవడికి వల్లగా అన్నటువంటి క్రిటికల్ అయినటువంటి పని నీ ద్వారా చేపిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ ఘనత వేరు. ఆలస్యమైందని కాదు, ఆలస్యమైన నిన్ను ప్రత్యేకమైన పనికి ఉపయోగపెట్టుకున్నాడు. ఆయన ప్రత్యేకమైన పనికి ఎంచుకున్నాడు, దానికి ఉపయోగపెట్టుకోవాలనుకున్నాడు. కాబట్టి నేను చాలా చోట్ల కొన్ని సంఘాల్లోకి వెళ్ళినప్పుడు, ఇప్పుడు నా ఆత్మీయ తండ్రి దగ్గర ఒక సమయంలో దేవుడు వెళ్ళమని నిలబడమన్నప్పుడు అక్కడ నేను ఎందుకు నిలబడమంటాడో నాకు తెలీదు. నువ్వు నిలబడ అంటాడు. మిగతా నేను చేసుకుంటా, నువ్వు పోయి వరకు ఆడ నిలబడాను. సరే ప్రభు అని ఆడ నిలబడతా. ఒకళ్ళు తృణీకరించిన ఏంది ప్రభు అంటే, నేను పంపించిన కాడ నీకేమైనా పూదాండ్లు వేస్తారని చెప్పాను రా అన్న. ఇంతే అండి డైరెక్ట్గా. అదేంది ప్రభు అని, నిందించిన అవమానించిన వాళ్ళ సంగతి నేను చూసుకుంటా. నేను పంపించాను, ఆడ అన్ని దండలేసి శాల్వాలు కప్పి కూర్చోబెడతారా అని చెప్పాను. నేను చూసుకుంటాగా, నువ్వు నిలబడు. నేను చేసుకోవాలనుకున్న పని నువ్వు ఆడ ఊరకట్టు నిలబడితే చాలు, మిగతా నేను చేసుకుంటాను. అట్నే చేసుకున్న సందర్భాలు ఎవరికి కానీ సమస్యలు కూడా ఆడకు పోగానే ఇట్టే పరిష్కరించి పక్కకు నెట్టేసిన సందర్భాలు ఏంది. అట్లానే సేవలో కూడా ఈ వ్యక్తి ఆ దైవజనుడు మాట వినడు అనుకుంటే, ఆ వ్యక్తికి ఆ మాట వినని వ్యక్తి నీ మాట వింటాడు. నీ మాటను బట్టి సరిచేయబడతారు వాళ్ళు. మళ్ళీ ఆ దైవజనులు అనుకుంటారు, అరే ఇంత కష్టపడి ఇంతగా నేను మోకాళ్ళేసి కన్నీరు విడిచి ప్రార్థన చేసి అమ్మ అయ్యా బాబు అని బచ్చలాడితే మాట ఏం లేదు, ఒక్క మాట ఇతను చెప్పంగానే ఒక్క దెబ్బతో వాళ్ళు మొత్తం మారిపోయారు. ఇది చిత్రంగా ఉంది భలే అనుకుంటారు వాళ్ళు. సేవ విషయంలో, నీ భౌతికమైన కుటుంబ సంబంధమైన ఏ విషయంలో ఆశీర్వాదమైన ఆలస్యం అవుతుందని, గర్భఫలం విషయంలో ఆలస్యం అవుతుందని దిగులు చెందాల్సిన పని లేదు. శ్రేష్టమైన ఆశీర్వాదకరమైన తరతరాలకు నీ కుటుంబానికి నీ వంశానికి పేరు తెచ్చే పిల్లల్ని ఇచ్చాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ఏంది ఆశీర్వాదమైన కుటుంబ సంబంధమైన ఆశీర్వాదమైన, అది ఆర్థికంగా అయినా ఆధ్యాత్మికంగా అయినా ఆస్తుల పరంగా అయినా సరే, ఏ విషయంలో అయినా బంగారం కూడా కావచ్చు. అమ్మో మనం బంగారం మీద ఆశలు పెట్టుకోకూడదని లేఖనంలో ఉంది. అంటే ఆశలు పెట్టుకోకూడదని ఆడుంది. బంగారం కలిగి ఉండమని ఉంది. దావీదుకు లేదు బంగారం. ఎన్ని టన్నులు ఉంది దావీదు గారికి బంగారం? ఎన్నో టన్నులుంటేనే సొలొమోను కట్టిన మందిరము బంగారపు ఇటుక బిళ్ళతో కట్టబడింది. మామూలు ఇటుక బిళ్ళ కాదు, బంగారపు ఇటుక బిళ్ళతో. నెబుకద్నెజరు వచ్చి మొత్తం తీసుకొని పోయాడు, వీళ్ళు చేసిన తెక్క పని బట్టి. వీళ్ళు ఇజ్రాయేలీలు చేసిన తెక్క పనిని బట్టి నెబుకద్నెజరు వచ్చి దేవుడే అనుమతించాడు, మొత్తం తీసుకొని పోతారు. రబ్బా ఏ మందిరాన్ని చూసి మీరు గొప్పలు అనుకున్నారో ఆ బంగారం మొత్తం ఒలుసుకొని పోతాడు. అట్నే తీసుకొని పోయాడు నెబుకద్నెజరు. బంగారం మనం కలిగి ఉండొద్దని దేవుడు చెప్పలా. అయితే ఆ డబ్బు మీద, బంగారం మీద, సుఖము సౌఖ్యం మీద, పేరు ప్రఖ్యాతుల మీద మనసు పెట్టక వాటన్నిటినీ నిర్లక్ష్యపరిచిన మనసు కలిగి ఆయనే ప్రాధాన్యం అనుకున్న మనసుతో, నిండారు మనసుతో ఆయన వెంబడించమన్నాడు అంతే. ఆమేన్, హల్లెలూయా. డబ్బు వద్దని చెప్పలా, దాని మీద మనసు పెట్టొద్దండు. బంగారం వద్దని చెప్పలా, అది ఉందని చెప్పని గొప్పగా పోమాక పడిపోమాక. అది ఉన్నా కానీ నా ప్రభు కంటే విలువైంది కాదు. ఆమేన్, హల్లెలూయా. నా ప్రభు తలుచుకుంటే ఇంతకంటే గొప్ప టన్నులు ఎత్తడు నా ప్రభు అన్న మనసుతో ఉంటే చాలు. నా ప్రభువే బంగారం కంటే ఎన్నో కోట్ల రెట్లు విలువైనోడు. అసలు కొలత పెడతానికి లేదు ఇన్ని కోట్లని.
ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ గమనించండి, దీన మనస్కులు ఆయన బలిష్టమైన రెక్కల కింద తగిన సమయం ముందు హెచ్చించినట్లుగా తొందరపడమాట. సేవ విషయంలో కూడా గతంలో చెప్దామనుకున్నాను, ప్రభు అన్నాడు మొన్న ఈరోజు నిన్నటి దినాన్ని చెప్తా ఉన్నాడు. కొంతమంది తొందరపడి సేవకుడు రాకముందే సంఘక్రమాన్ని ప్రారంభించే అవకాశం ఉంటుంది. అయితే అలాంటి సంఘక్రమానికి ఆలోచించేటువంటి, అంటే తొందరపడి ఆలోచన చేసి సమూయేలు ఏం చేశాడంటే, నేను వస్తాను, యుద్ధ సన్నద్ధులే ఉండండి, బలి అర్పణ చేసిన తర్వాత మీరు బోదురుగానండు. సరేనయ్యా అన్నాడు సౌలు. సమూయేలు రావటం లేట్ అయ్యేసరికి సౌలే తొందరపడి ఈ సమూయేలు వచ్చేటట్టు లేడని చెప్పని బలి అర్పణ చేశాడు. బలి అర్పణ చేసేట తిరిగాడు. ఇక అంతే, సమూయేలు వస్తూ ఉన్నాడు. ఎంత అవివేక పని చేసేటివి అన్నాడు. అంతే, దైవజనుడు అనుమతి లేకుండా, అంటే ప్రార్థన అయినా ఏదైనా సరే, అర్థమవుతుందా? అక్కడ సౌలు శాపాన్ని తెచ్చుకున్నాడు. ఇంకొక రాజు కూడా ఉండవు. బలిపీఠం మీద ఎక్కి బలులు అర్పణ చేస్తుంటే ప్రవక్త, దూర ప్రాంతం నుంచి ప్రవక్త వచ్చి చేయి జాపి, బలిపీఠమా బలిపీఠమా, ఇదిగో నెర్రెల కొట్టి పగిలిపోద్ది కానీ అని చెప్పనగానే పట్టుకోండిరా అంట రాజు. ఎట్నే చేయి జాపిండు, ఈ చేయి మొత్తం మంచులాగా మారిపోయింది. మళ్ళీ పట్టుకోండిరా అని చెప్పిన రాజు, ప్రవక్తను పట్టుకోండిరా అన్న రాజు, నీకు దండం పెడతా, ఈ చేయి బాగోయేలాగా ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసిండు, కీడు తెచ్చిపెట్టు. ఇంకొక రాజు కూడా ఉండవు. ఆవేశంగా మందిరంలోకి పోయి యాజకులు చేయాల్సిన పని రాజు చేస్తే, ఇక్కడ నుదుటి మీద కుష్ఠం పుట్టి, కుష్టు చూడంగానే యాజకులు రా, బయటికి రా, నువ్వు బయటికి రా, లేదంటే లాగి పడేస్తావు. యాజకులు చేయాల్సిన పని నువ్వు చేసావు, కుష్టుని తెచ్చుకున్నాడే. అలాగనే మంచం బట్టి ఒక రోజుకి చచ్చిపోయాడు. అంటే అది వేరు, అది బెల్షస్సర్ సమయం. అది దేవుణ్ణి తక్కువ చేసి తాను ఎక్కువగా హెచ్చించుకోవటం ఒక కోణం అయితే, దేవుని మందిరంలో నుంచి తీసుకొచ్చిన ఉపకరణాలు, బంగారపు పాత్రలు త్రాగేవి, ఆ పాత్రలో ద్రాక్షారసం పోసుకొని తాగితే ఏమనేవాడు కాదు. అతగాడు చేసిన పని ఏంటంటే, తానును తన ఉపపత్నులతో కలిసి వాళ్ళు భక్తి చేసే దేవతలు ఉన్నారే వాటి యొక్క పేర్లు ఉచ్చరిస్తూ, అంటే మాట్లాడుతూ వాటిని పొగుడుతున్నారంట. వీళ్ళు ఏ పాత్రలో తాగుతున్నారు? యెరూషలేము పట్టణంలో ఉన్న సొలొమోను కట్టిన మందిరంలో ఉన్నట్టు బంగారపు ఉపకరణాలు తీసుకొచ్చుకొని దాంట్లో ద్రాక్షారసం పోసుకొని నెబుకద్నెజరు ఉన్న ఆ ప్రాంతంలో, అక్కడ వాళ్ళు ఏ దేవతలను ఆరాధిస్తారో వాళ్ళ పేర్లు ఉచ్చరిస్తూ వాళ్ళని పొగుడుతున్నారంట. అందుకు మెనే టెకేల్ అని చెప్పి రాసి పడేసి, అయిపోయింది రబ్బా, నేను కాటాలో చూశాను, నువ్వు తక్కువగా కనపడ్డావు, నీ లెక్క తేలిపోయింది, ఇక నీకు ఈ రాజ్యం ఉండదు, తీసేస్తున్నా అన్నాడు గోడ మీద రాసి. అది వేరు. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు కాకపోయినా ఇంకొక రోజుకైనా ఈ మాటలు ఉపయోగపడతాయి. దైవజనుడు అనుమతించినప్పుడు నేనున్న నా ఆత్మీయ తండ్రి ఒక మాట చెప్పాడు, దానిలో బుధవారమైనా శనివారమైనా, ఆదివారం అంటే ఆయన ఉంటాడు కాబట్టి, శుక్రవారం అంటే స్త్రీలు మామూలుగా ఉపవాసుకోవడం, శుక్రవారమైనా బుధవారమైనా శనివారమైనా ఎవరైనా వచ్చి ప్రారంభించడానికి ఎవరినో ఒకరు పంపిస్తారు. వాళ్ళు ఎవరు రాలేదనుకో, అప్పుడు ఇక్కడ కాలనీలో ఉన్నప్పుడు సంఘ పరిస్థితి, అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఆ డీలింగ్స్ అవి అట్లా చేయటానికి వెళ్ళలేదు, కానీ అప్పుడు బయటకు వచ్చామన్నాడు దేవుడు. ఇక్కడ ఉన్నప్పుడు ఆ మాట చెప్పాడు, వాళ్ళు ఎవరు రాలేదా, కోటం టైము పలానా టైం 5 నిమిషాలు దాటిందావు చూడు, ఎవరు రాలేదా, నువ్వే అటు తిరిగి, వాళ్ళు వచ్చేదాకేమో అటు మీరు కూర్చున్నట్టు అటు పక్క కూర్చునేవాడిని, వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి ఆ సౌండ్ సిస్టమ్ ఆపరేట్ చేయడం అవన్నీ చేసేవాడిని. వాళ్ళు ఎవరు రాలేదనుకో, మిస్ అయ్యారనుకో, అటు నుంచి ఇటు వచ్చి ఇటు వచ్చి కూర్చుంటే ఇట్లానే మోకాళ్ళ మీద కూర్చొని ఇక అమ్మనే మౌత్ తీసుకుంటాం, మౌత్ అయితే మౌత్, లేదంటే మామూలుగా
ప్రారంభిస్తాను. ఎందుకంటే దైవజనుడు చెప్పిన ఆజ్ఞ ఉంది నాకు ఇక్కడ. అంటే ఎందుకు ఈ మాట ఫ్యూచర్లో మీకు కూడా ఉపయోగపడుతుందని. ఏంది దైవజనుడు ఒక ఆజ్ఞ ఇచ్చినప్పుడు అంటే మీరు ప్రారంభించండి అన్నప్పుడు ప్రారంభిస్తే అది దేవుని దృష్టిలో కూడా ఆశీర్వాదం. దేవుని దృష్టిలో కూడా ఆశీర్వాదం అన్నమాట. దైవజనుడు చెప్పిన దాన్ని బట్టి అడుగులు వేస్తాం. చెప్పకుండా అడుగులు వేస్తే దానివల్ల నష్టపోతాం. దైవజనుడు కోపడకపోయినా దేవుడు కోపడతాడు ముందు, ఆజ్ఞ అతిక్రమం అనే దాన్ని బట్టి. కాబట్టి ఈ మాట ఎందుకు ప్రభు ఇప్పుడు మనకి పరిచయం చేస్తున్నా అంటే, చాలామందిలో సాధారణంగా పుట్టే స్వభావం ఏంటంటే, ఇంకా నేను ఎన్నాళ్ళు కూర్చోవాలి, నేను కూడా నిలబడి ప్రార్థన చేయటానికైనా పూనుకుంటాను, ప్రార్థన ప్రారంభిస్తాను, ఇలాంటి ఆలోచనలు పుడతాయి. అంటే దేవుడు హెచ్చించే సమయం దాకా కూడా ఓపిక పట్టే పరిస్థితి లేదు. ఒక దైవజనుడు అయితే భక్త సింగయ్య గారి దగ్గర చాలామంది సేవకులుగా ట్రైనింగ్ ఉండేవాళ్ళు. అయితే ఓ అన్నయ్య ఇంచుమించుగా ఆ మందిరంలో పరిచర్య కానీ దైవజనుడితో ఉండటం కానీ 14 సంవత్సరాలు విశ్వాస జీవితం మొదలుకొని ఒక సేవకుడి హోదా. అంటే వింటున్నావా నువ్వు ఆ మోకాలు నీకు ఏదో మోపు ఉంటేనే వస్తుంది, అన్ని మోపులు గమ్ముతుంది. కూర్చో, సరిగ్గా కూర్చో. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఏంది ఒక అన్నయ్యని సహకారికి పెట్టారు. ఎవరినైనా సేవకు పంపించే ముందు దైవజనుడు భక్త సింగ్ అయ్యగారి దగ్గర 1 సంవత్సరం 2 సంవత్సరాల్లో సహకారిగా పక్క నుంచి అయ్యగారికి ఏమేం కావాలో చూసుకునే పద్ధతుల్లో పెడతారంట. పెడితే 14 సంవత్సరాలు వచ్చినప్పటికీ ఈయన సంఘంలో చేరి ఈ సంవత్సరం కనుక గడిచిపోతే నెక్స్ట్ ఇతను పలానా చోటకు పంపించాలని సిద్ధం చేసుకుంటున్నారు. ఓ రోజు అయ్యగారు ఉండి ఆయన భోజనం చేసిన తర్వాత చాక్లెట్ తినే అలవాటు ఉందంట. ఒకళ్ళు తీపి తినే అలవాటు ఉంది. పెరుగులో కూడా జిలేబీ ఈయన ఉంచుకొని తింటారు. పెరుగులో పులిహార తినేవాళ్ళు ఉన్నారు, జిలేబీ తినేవాళ్ళని కూడా చూసాను నేను. ఏంది భోజనం తిని అయిపోయిన తర్వాత లీటర్లు ఐస్ క్రీమ్ తినేవాళ్ళని కూడా చూశాను నేను. నిజం, 1/2 లీటర్ ఐస్ క్రీమ్ ఇస్తే ఊరగా అయిపోయింది. అంత మంచి ఆడపిల్లని కూడా చూశాను నేను. ఏంది ఆయనకి చాక్లెట్లు తినే అలవాటు ఉంటే అప్పట్లో రూపాయి ఇస్తే 8, 10 ఎన్నో ఇచ్చేవాళ్ళంట రూపాయికి చాక్లెట్. బాగా గమనించని, ఇది చాలా విలువైన పాయింట్. రూపాయికి 8 చాక్లెట్లు తేమంటే నా దగ్గర డబ్బులు లేవు అయ్యగారా. సరే డబ్బులు లేవా, ఇగో ఇది తీసుకొని పోయి రూపాయి చాక్లెట్ తేప. రూపాయి చాక్లెట్ తేప అంటే 8 చాక్లెట్లు అనుకుందాం. ఆ చాక్లెట్ తేగానే అయ్యగారు అడగట్లా, ఈయన ఇయట్లా. ఆయన భోజనం చేస్తాడు. తీసుకునే సమయానికి పక్కకి వెళ్ళిపోతుంది. ఈయన ఎడుగుడు తినట్లేదు కాబట్టి ఈ చిన్నగా నేనే తిందా అని చెప్పని ఒక్కొక్కటి 8 తిన్న తర్వాత దైవజనుడు భక్త సింగ్ గారు నీకు రూపాయి ఇచ్చా కదా చాక్లెట్లు ఇయ్యన్న. మనం నవ్వుకుంటున్నాం కానీ ఆయనకు సేవ లైఫ్ లేకుండే డీబార్ చేశాడు. ₹1 నీకు నమ్మకత్వం లేదు, నువ్వు సేవకు పనికిరావు, పోరా ఇంటికి అన్నాడు. మారు మాట్లాడకుండా పెట్టే బేడ సర్దుకొని ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ చిన్న పొరపాటును కూడా గమనిస్తాడు యేసయ్య. ఏంది ఇప్పుడు దైవజనుడి దగ్గర కనపడదు ఆ తంతు. యేసయ్యే ఒకవేళ మన జీవితాల్లో పొరపాటును చూశాడు అనుకో, అప్పుడు పరిస్థితి ఏంటి? ఆయన బలిష్టమైన రెక్కల కింద దీన మనస్కులమై తగిన సమయం వరకు హెచ్చించేంత వరకు మనం ఓపిక పట్టగలిగితే
అసలు నీ ఊహల్లో కూడా అందదు అంత ఆశీర్వాదం. నా బ్రతుకు నేను తొంగి చూసుకుంటే నా బ్రతుకు నాకు నిదర్శనం. నేను అనుకోలేదు ఈరోజు బాప్తిజం అని తెల్లారితే పోదాం అనుకున్నా. ఏసై గాడికి చచ్చిపోతే ఈ జీవితం వద్దు నాకు. అటుకొట్టి ఇటుకొట్టి అటుకొట్టి ఇటుకొట్టి అటుకొట్టి ఇటుకొట్టి ఇక పొరాటాన్ని కనుక కల్లి కొట్టినాడు మెత్తగా రాళ్ళ కొడితే కానీ ఈ స్థితికి వచ్చి ఈరోజు ఇంత ఉన్నతమైన కృప. అసలు నా బ్రతుకులు ఊహించినటువంటి ప్రార్థనలకు జవాబులు, నా బ్రతుకులు ఊహించినటువంటి గొప్ప అద్భుతాలు, కార్యాలు. అసలు నేను ఎప్పుడో లోకంలో ఉన్నప్పుడు సినిమా పాటలు రాద్దని కొన్ని పాటలు రాశా. అవి పాడింది లేదు, పెట్టింది లేదు, పక్కన పెట్టా. నిజం. తర్వాత దేవుని సన్నిధిలోకి వస్తే దేవుడు చెప్పిన మాట, నువ్వు పాటలు రాస్తావు, నీ ద్వారా రాపిస్తాను నేను. అస్సలు ఎవ్వరికి అందనటువంటి, ఊహకు అందనటువంటి గొప్ప పాటలు దేవుడు క్రైస్తవ ప్రపంచానికి అందిస్తూ ఉన్నాడు. ఈరోజు ప్రభు కృపను బట్టి భూతవర్తమాన క్రిస్మస్ సాంగ్ నిన్నటి దినాన పూర్తి అయిపోయింది. దేవునికి మహిమ కలుగునుగా. నిన్నటితో పూర్తి అయిపోయింది, ఫైనల్ అయిపోయింది ఆ పాట. ఇంకా ఫైనల్గా జడ్జిమెంట్ దేవుడు చేయాల్సింది. ప్రభువా, ఏ మాట నచ్చింది, ఏ మాట నచ్చలేదు, ఇక కనుక్కోవటం, కంజర మీద కదా ప్రభు చిత్తం మీద పాడి యూట్యూబ్లో అప్లోడ్ చేయటం. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆయన హెచ్చించే నాకు ఉపయోగపడదాం. తొందరపడద్దు. తొందరపడి అనర్థాలకు దారి తీసుకుని చివరికి ఎన్నో ఘోరమైన నష్టాలు చవి చూడాల్సి వస్తుంది. నాకు తెలిసిన ఒక అక్క మా అమ్మోళ్ళు ఊరు వెళ్తానని అన్నా అంది. దేవుణ్ణి అడిగాను, నీకు ఎన్నిసార్లు చెప్పినా నువ్వు వినట్లేదు కాబట్టి నువ్వే అడుగు దేవుణ్ణి అన్న. గతంలో కూడా మీకు చెప్పారు ఏంది, మలాకి 3వ అధ్యాయం వచ్చింది. చదివి ఏందన్న అర్థం, మీరు ఇది చేయలేరు, వద్దు, వెళ్ళమాకన్నా, మేము జాత్సం వెళ్తాం. కట్ చేస్తే మొన్న మధ్య అడిగా, మీరు ఇక్కడికి రాకముందు ఎంత అక్క మీ అప్పు అన్న. అసలు అప్పే లేదా. మరి ఇప్పుడు ఎంత ఉంది అప్పు అన్న. 16-17 లక్షలు. తొందరపాటుగా అడుగులు వేస్తే కొంతమంది ఆడపిల్లలను చూస్తే నేను తొందరపడి నిర్ణయాలు తీసుకుని లైన్లోకి వచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. ఆమేన్. హల్లెలూయా. ఏంది, కొంతమంది ఆడపిల్లలు తొందరపడి తీసుకున్న నిర్ణయాలను బట్టి అసలు అది ఎట్టుందంటే ఉరితాళ్ళలాగా బిగుచుకోనుంది. ఇప్పుడు అమ్మో, ఎందుకు పొరపాటు చేసి నిర్ణయం తీసుకొచ్చి ఈ వ్యక్తిని తెచ్చిపెట్టుకున్నాను, ఎందుకు తీసుకొచ్చి, ఎందుకు ఇలా తప్పుడు నిర్ణయం చేసుకొని ఈ ఉచ్చులో నేను బిగుచుకున్నాను ఏంది అని చెప్పని అది బెరుక్కోలేక, అది ఊడిపోక. ఏంది, ఏసన్న గారు ఒక సామెత చెప్పాడు. బాగా తుఫాను పట్టిందంట, బాగా చెట్లు మునిగేంత ఈదురుగాలు, చెట్లు మునిగేంత నీళ్లు ప్రవహిస్తూ ఉన్నాడు వరద వల్ల. ఆ వరదలో రాగి చెట్టు ఎత్తనం అందంట, తాడి చెట్టు బావా ఏంది, ఈ వరద తగ్గిందాక నీ మొదట్లో నన్ను ఉండనివా అంటే, ఓష్ ఎంత భాగ్యం ఉండు, నువ్వెంత ఆఫ్టర్ ఆల్ చిన్నదానివే కదా. తర్వాత 4 రోజులు పోయిన తర్వాత, ఏంది నువ్వు బావంటే, ఏంది బావా నేను చిన్నదాన్ని నీకు నేను అడ్డమయ్యానండి. నువ్వేం అడ్డం ఉన్నావులే అని చెప్పని ఉండనిచ్చిండు. అట్లా రోజు వాదనలు అవుతా చివరికి ఇది మొలకొచ్చింది.
మొలకొచ్చి పెద్ద ఇక అలుముకుంటుందంట. అలుముకొని పెద్ద చెట్టు అయిపోయిన తర్వాత ఆ పక్కనున్న తాడి చెట్లు అడుగుతున్నాడు. తాడి చెట్టు, ఒరే తాడి చెట్టు అన్న ఏడరా నువ్వు అంటే, నేను ఏడున్నారా, నేను కనపడతలేదు మీకు. ఏడరా నువ్వేడ కనపడుతున్నారా, రాగి చెట్టు కనపడుతుంది కానీ, ఒరే అది ఉందే నాలో రా, నేనే నన్ను అలుముకుందిరా అది అని చెప్పాను. అంటే అది పాపమైన, వ్యభిచార దాహమైన, అక్రమ సంబంధమైన, లేదా చివరికి ఏంది ఒక సమస్య అయినా, ఒక వ్యక్తిని తెచ్చి ఇంట్లో పెట్టుకున్న విషయమైనా. కొంతమంది ఆడపిల్లలు ఇలా బాధపడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏంది ప్రారంభంలో వరద వచ్చేటప్పుడు దాన్ని పగిలిపోతుంది. నా దగ్గరకు వస్తాయిందని చెప్పంటే పోయే, ఏం తాడి చెట్టు బావా, రాగి ఎంత నేను చిన్న, ఆఫ్టర్ ఆల్ చిన్నదాన్నే కంటే నువ్వేం చేస్తావులే అని తీసుకొచ్చి ఆడు పెట్టుకుంటే చివరికి అది అలుముకుందంట బిర్రుగా. ఇక తాడి చెట్టు కనపడుతుందా, రాగి చెట్టే కనపడుతుంది అంతా. అట్లాంటి ఊబిలో కొంతమంది వ్యక్తులను వాళ్ళ ఇళ్ళలో తెచ్చిపెట్టుకొని నివాసం కల్పించి, లోకల్ అంటారు ఫోన్లే పాపమని పిల్లగాడికి మంచం మీద పండుకొని మంచంతో తడిపి గలీజ్ చేసిండని. ఏంది ఆ టైపులో కుటుంబాలు చీదరైపోయిన జీవితాలు ఉన్నాయి. తొందరపాటు నిర్ణయాన్ని బట్టి ఏదో మన తెలివితేటలన్నీ ఉపయోగపెట్టి, మనకున్న నాలెడ్జ్ అంతా ఉపయోగపెట్టి, చదువును ఉపయోగపెట్టి, పరపతిని ఉపయోగపెట్టి, పైసలను ఉపయోగపెట్టి, ఖండబలాన్ని ఉపయోగపెట్టి, బుద్ధి బలాన్ని ఉపయోగపెట్టి, నోటి బలాన్ని ఉపయోగపెట్టి ఏదో చేద్దానికి ప్రయత్నం చేస్తే చివరికి ఎట్టుంటుందంటే ఇప్పుడు తాడి చెట్టు బావుట అయిపోయింది అనమాట. ఆ రాగి చెట్టు ఎంత ప్రారంభంలో రాగి ఇత్తనం ఎంత చిన్నదే, కానీ పెరిగితే ఎంత ఉంటుంది మహావృక్షం. ఇక తాడి చెట్టు బాగా కనపడతల్లా, రాగి చెట్టే కనపడుతుంది. అంటే అసలు వ్యక్తి కనపడకుండా ఫోన్లే పాపం తెచ్చుకున్నది కాస్త కర్ర పాము కలిసింది అన్నట్టు ఆ టైప్ అయింది. తొందరపడి నిర్ణయాలు తీసుకోక ఆయన హెచ్చించే సమయం వరకు వేచి ఉందాం. ఖచ్చితంగా శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని అక్షరాలను అనుభవిస్తావు. అది సేవా పరిచర్యైన, కుటుంబ విషయంలోనైనా, బిడ్డల విషయంలోనైనా, గర్భఫలం విషయంలోనైనా, వివాహం విషయంలోనైనా, ఏ విషయంలో సరే రెక్కల కష్టార్జితం ఆశీర్వదింపబడటమైన, అప్పుల బంధకాల నుంచి విడిపించబడటమైన, కుటుంబాలు కట్టబడటమైన, ఏంది బిడ్డ జీవితంగా, ఆడపిల్లకు కుటుంబ జీవితం కట్టబడటమైన, ఏది భార్య మారుపైన, భర్త మారుపైన, కడుపును పుట్టిన బిడ్డల మారుపైన, నువ్వు అనుకుంటున్న సమాజం మార్పుకు రావటమైనా తగిన సమయం ఒకటి ఉంది. ఆ తగిన సమయం వరకు ఆయన చేతి రెక్కల కింద దీన మనస్కులమై మనం ఆయన పాదాలు పట్టుకొని కనిపెట్టాలి. దీన మనస్సు ఎలా వస్తుంది? ఇది ఇప్పుడు ప్రసంగం ప్రారంభమైంది. 2 మాటలు చెప్పి ముగిస్తా. దీన మనస్సు ఎలా వస్తుందంటే, నీ చేత దేవుడికే నచ్చని దేవుడు కోపపడి దేవుడే ఒక శాపాన్ని ప్రకటించేటువంటి తీవ్రత కలిగిన పొరపాటు నీ ద్వారా చేయిస్తాడు. చేపించి అంతకుముందు నీలో ఒక చిన్న పొరపాటును చూసినా కానీ క్షమించని గుణం ఉంటుంది. పొరపాటును కూడా నేను క్షమించనండి అని, పొర్రపాటును కూడా నీకు క్షమించలేనటువంటి బుద్ధి ఉంటుంది అన్నమాట. అయితే ఈ క్షమించలేనటువంటి, ఓర్చుకోలేనటువంటి, ఒక వ్యక్తిని సహించలేనటువంటి ఆ బుద్ధి, ఆ గుణం ఉన్న వ్యక్తికి ఏం చేస్తాడంటే ప్రభు దేవుడే కోపగించుకొని క్షమించలేని ఒక శాపాన్ని రిలీజ్ చేసేంత తీవ్రత కలిగిన పొరపాటు నీ జీవితంలో అయినా ఒక వ్యక్తిని సరిచేయడానికి, దీన మనస్సు రావటానికి, ఏంది అట్లాంటి అనుభవాన్ని ఆ వ్యక్తి జీవితంలోకి అనుమతిస్తాడు దేవుడే కావాలని. అనుమతించినప్పుడు తేరుకొని తెప్పరిల్లి కళ్ళెట్టు అనుకొని నిజమే ప్రభువా నేను తేడా పడ్డాను అనుకుంటే వెంటనే బయటపడ్డదానివి బయటపడ్డవాడు అవుతావు. లేదనుకో అది
ఎప్పటిదాకా నిన్ను ప్రశ్నగా చూస్తుందంటే, సమాధానం లేకుండా ప్రశ్నగా చూస్తుందంటే, నీలో క్షమించలేని ఆ గుణం ఇరిగిపోయేదాకా, ఒక వ్యక్తిని సహించకుండా ఓర్చుకోకుండా పద్దాకలా అట్లానే మొండిగా ఉంటావు చూడు, ఆ మొండితనం అనేది నీలో నుంచి పోయేదాకా నీ జీవితంలో ఆ పొరపాటు ఉంటూనే ఉంటుంది. ఒక రోజు వస్తుంది, ఆ రోజు వచ్చినప్పుడు ప్రభు వెంటనే పరలోక ప్రార్థన చేయండి అంటాడు. చేయగానే అంతా చదువు పరలోక ప్రార్థన చెప్తా ఉన్న తర్వాత మధ్యలోకి రాగానే ఏముంది, మా రుణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారము మీరు మా రుణములను క్షమించండి అని ఉంటుంది. మా రుణస్తులంటే మేము పొరపాటు చేసామయ్యా, మా ఎడల తప్పు చేసిన వాళ్ళని మేము ఎలా అయితే క్షమిస్తామో, వింటున్నావా, అదే కోణంలో నన్ను కూడా మా పొరపాట్ల విషయంలో కూడా మమ్మల్ని క్షమించు ప్రభు అని నాకు ఆ పాఠం దేవుడు నేర్పాడు. అది నేర్పిన తర్వాతే ఇక ప్రతి ఒక్కరిని క్షమించి దేవునికి దేవా నువ్వు చూసుకో, నేను వాళ్ళ మీద కోపం పెట్టుకోవట్లేదు, వాళ్ళని నువ్వు కూడా శిక్షించమాక, క్షమించని చెప్పని దేవుని సన్నిధిలో ప్రార్థనలు అప్పచెప్పడం మొదలుపెట్టా. ఎట్లంటే యేసయ్య చెప్పిన ఉపమానమే. ఒకడికి ఎన్నో వేల రూపాయలు అప్పు ఉన్నట, కొన్ని వేల రూపాయలు, ఇంచుమించుగా ఒక 5,000 అనుకుందాం. 5,000 రూపాయలు అప్పు ఉంటే ఆ యజమానుడు ఏం చేశాడంటే ఆ అప్పున్న వాడి భార్యను బిడ్డలను వాళ్ళందరిని కూడా అప్పున్న వాడి భార్యను బిడ్డలందరిని కూడా తెచ్చి ఆడ ఒత్తిడిలో పెట్టాడు, నిలదీశాడు. నా డబ్బులు ఎప్పుడు కడతావు చెప్పాను, అయ్యా నన్ను ఓర్చుకో, నాది పొరపాటే, టయానికి కట్టలేకపోతున్నాను, నన్ను క్షమించని బతిమలాడుకుంటే ఆ యజమాని అంటున్నాడు, సరే ఇంతగా బతిమలాడుతున్నావు కాబట్టి నీ అప్పు అంతా కొట్టేస్తున్నా, నువ్వేం ఇవ్వాల్సిన పని లేదు పో అని. ఈ అప్పు కొట్టివేయబడిన వాడికి ఇంకొకడు ఒక 50 రూపాయలు ఇవ్వాలి. 50, 100, 150, 5,000 ఎక్కువ, 150, 100 ఎక్కువ, 5,000 కాడ క్షమించబడ్డాడు. ఈ 50, 100, 150 కాడ వాడిని పట్టుకొని నానా యాతనలు పెట్టి తీసుకెళ్ళి ఒక గదిలో బంధించి చిత్రహింసలు పెట్టాడు. ఈ సంగతి ఇతనితో పాటు 5,000 కాడ క్షమించబడ్డది చూశారు కదా, వాళ్ళు ఇతగాడి పక్కన ఈ తంతంతా చేస్తుంటే చూసి పోయి 5,000 క్షమించినోడికి చెప్పారు, చూసివా నువ్వు 5,000 నువ్వు క్షమించేవాడిని, వాడు ఎంత దుర్మార్గుడో తెలుసా యజమానుడు అంటే ఏం చేశాడంటే 100, 150 కాడ ఒకడిని ఇట్ట చిత్రహింసలు పెడుతుంటే వాడిని పట్టరాయన, ఎరా 5,000కి నేను నిన్ను క్షమించాను కదా, మరి 100, 150 కాడ కకృతి పడి వాడిని ఎందుకు అట్ట చిత్రహింసలు పెడుతుంటే, అయ్యో అట్ట అనుకోలే, ఎవడు రా అక్కడ చిత్తం అయ్యా తీసుకెళ్ళి నన్ను చేటగదిలో పడేయండి అంటే ఒక వ్యక్తిని క్షమించే విషయంలో ప్రభు అక్కడ ఉపమానం చెప్పాడు. మనలో దీన మనసు రావాలంటే మనకు తెలియకుండా మన ద్వారా బుద్ధిపూర్వకంగా నువ్వేం చేయవు, అన్ఎక్స్పెక్టెడ్గా ఒక పొరపాటు జరిగిపోద్ది నీ జీవితంలో. ఆ పొరపాటు ఎలాంటిదంటే నీ చుట్టూ ఉన్నవాళ్ళు కూడా క్షమించలేరు, దేవుడు కూడా క్షమించలేడు. నీ మనసుకు నీకు దేవుడు చెప్పిస్తూ ఉంటాడు, ఈ పొరపాటును బట్టి దేవుడు పొరపాటును కూడా నన్ను క్షమించడు, శిక్షిస్తాడు తప్ప అని. ఈ అనుభవం నేను వెంటాడుతూనే ఉంటుంది. ఈ సందర్భాన్ని బట్టి నువ్వు ఒకడు తొంగి చూసుకోవాలి, నేను ఎవరినైనా క్షమించట్లేదా, నేను ఎవరి విషయంలో ద్రోహంగా ఉంటున్నానా అన్నది కనుక నువ్వు గమనించుకుంటే వెంటనే తేరుకొని బయటకు వచ్చినవాడు వచ్చావు, బయటకు వచ్చిన దాని వచ్చావు. అలా కాకుండా అక్కడే ఉండి గనక నువ్వు నడుస్తూ ఉంటే నీకు ఎప్పటికీ అర్థం కాదు. ఒక సమయం వస్తుంది, ఇందాక చదివించానే పరలోకమందున్న మా తండ్రి అనే ప్రార్థన చదివించి, మా రుణస్తులను క్షమించున్న ప్రకారం మా రుణస్తులను మేము మొదటిగా మన ఎదుట మన ఎడల పొరపాటు చేసిన వారిని ఎంత శాతం, 100కు 100% నువ్వు క్షమించావా, 100కు 100% యేసయ్య ద్వారా నువ్వు క్షమాపణ పొందుతావు. ఈ క్షమాపణ అనే గుణం నీకు నేర్పడానికి
కొన్ని పొరపాట్లు నీ జీవితంలోకి అనుమతించి ఈ క్షమాపణ అనే గుణాన్ని నేర్పుతాడు. అలాగే అందరూ నిన్ను అసహించుకుంటా ఏది దిక్కు దారి లేనప్పుడు నీలో ఉన్న కటుమొచ్చు ఇరిగిపోయి దేన మనస్సు నీలోకి వచ్చేలా చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ దేన మనసు సంపాదించడం కోసమే, నువ్వు సంపాదించడం కోసమే కొన్ని సందర్భాలు నీ కటువుగా నీ జీవితంలోకి వస్తాయి. వచ్చినప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోవాలా, నేను ఎక్కడో హృదయంలోనో మనసులోనో ఏదో విషయంలో దేవుని కటువుగా ఉన్నానో నా హృదయాన్ని మెత్తన చేయడానికి దేవుడి సందర్భాలు అనుమతిస్తున్నాడని. నా జీవితంలో నేను అంత తొందరగా దేవునికి లోపడలా. ఎన్నో కఠినమైన పరిస్థితుల్లో గుండా నన్ను దేవుడు భక్తి సాధన నడిపిస్తే ఉపవాసం ఉంటాం, మళ్ళీ సరిచేయబడతాం, మళ్ళీ నిందలు పడితే ఇక రాళ్ళు పడితే ఇటు చేసి అటుకొట్టి చివరికి నీలో ఉన్న రాతి గుండెను తీసేసి మాంసం గుండెను అమర్చేదని అన్నట్లుగా ఆ మాంసపు ముద్దగా మార్చేశాడు హృదయాన్ని. ఆమేన్, హల్లెలూయా. అందుకే నన్ను చూసిన వాళ్ళంతా అనేది అదేందో వాటర్ ట్యాప్ తిప్పినట్టు వచ్చి కన్నీళ్ళు అని చెప్పాను. మా సంఘంలో నాకు పెట్టిన పేరు అది. ఆడపిల్ల కానీ మగపిల్ల కానీ చూసిన వాళ్ళు సంఘంలో వాళ్ళు పెట్టిన పేరు అనమాట. వాటర్ ట్యాప్ తిప్పినట్టు వచ్చి కన్నీళ్ళు అయ్యాడి నుంచి వచ్చి మాకు అసలు రమ్మన్నా రావు. అంటే మెత్తగా ఆ కఠినత్వాన్ని నలగొడతానికి దేవుడు అప్పుడప్పుడు కూడా నేను ఇప్పటికైనా కొన్ని పొరపాట్లు కొన్ని బలహీనతలు అనుమతించి తొందరపడి నోరు జారలేక ఏదైనా మాట అనేలా చేసి తర్వాత అంటాడు, పలానా వ్యక్తి నువ్వు క్షమించలేకుండా ఉన్నావు కదా, ఇప్పుడు నీకు క్షమించాలి వాస్తవమే. మరి ఆ వ్యక్తి నువ్వు క్షమిస్తావా లేదన్న ఆలోచన మన మనసులోకి తెస్తాడు. తెచ్చి తేంగలప్పుడు నువ్వేం చేస్తావు, పొరపాటును కూడా ఆ వ్యక్తిని క్షమించనంటే నేను నిన్ను కూడా క్షమించను అంటున్నాను. అంటే లింక్ అనమాట, అది లింకు. క్షమాగుణము నీకు నేర్పడానికి, దీన మనస్సు నీలోకి తేవటానికి, ఆయన అనుకున్న మెత్తటి మాంసం వంటి హృదయం నీలోకి తీసుకురావడానికి కొంతమంది వ్యక్తులను వాడతాడు. నీ భార్యనే నీకు రివర్స్ అయ్యేలా చేస్తాడు. నీలో మాంసపు హృదయం రావటానికి, క్షమా హృదయం రావటానికి, దీన మనసు రావటానికి, తగ్గింపు జీవితం రావటానికి. కొంతమందిని భర్తలను వాడతాడు భార్యల దగ్గర. కొంతమందికి పని కాడ కానీ, ఉద్యోగాల కాడ కానీ, వర్క్ చేసే కాడ కానీ, చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా వాడతాడు. అర్థమవుతుందా? వాళ్ళని వాడినప్పుడు నువ్వు గుర్తుపెట్టుకోవాలా, నేను కరెక్ట్గా నేను ఇదే ప్రార్థన చేసుకుంటా, ప్రభువా నేను ఇంకా ఎవరైనా నాకు వ్యతిరేకంగా కనపడుతున్నప్పుడు, ఎవరైనా చుట్టుపక్కల ఇంకెక్కడైనా రేగుతున్నారు అనుకున్నప్పుడు వెంటనే దేవుని పాదాలు పట్టుకొని నేను ఇంకెక్కడైనా లోపడచలేదా చెప్పయ్యా, దిద్దుబాటు చేసుకుంటా, క్షమించు అని చెప్పి వెంటనే ఆ లోపడందేదో, నేను ఏ విషయంలో నీకు లోపడచలేదో ఆ లోపడని అటువంటి సందర్భం ఏదో నాకు చెప్పు, నేను దిద్దుబాటు చేసుకుంటా, నాకు సహాయం చేయ ప్రభు అని ప్రభు పాదాలు పట్టుకున్నప్పుడు ఆయన ఒక ఆలోచన తెచ్చి ఆ విషయం చూపించేవాడు. వెంటనే ఆన్ ది స్పాట్లో పద్ధతి మార్చుకొని పద్ధతి మార్చుకోవటం, ఇంకా పాట పాడుకోవటం. అనుబంధము విడదీయగలరా ఎవరైనను, మరి ఏదైనను విడదీయగలరా ఎవరైనను, మరి ఏదైనను. రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాజా జగమెరిగిన నా యేసు రాజా. రాగాలలో అనురాగాలు కురిపించిన అనుబంధము సియోను శాలేము అననిత్య నివాసము చేరుటయే నా ధ్యానము, ఈ ఆశ కలిగి యుందునే. సియోను శాలేము అననిత్య నివాసము
దినము ఈ ఆశ కలిగి యుందునే. నిత్యము ఆరాధనకు నా ఆధారమా, స్తోత్రములు నీకే అర్పించెదా యేసయ్యా. నిత్యము ఆరాధనకు నా ఆధారమా, స్తోత్రములు నీకే అర్పించెదా యేసయ్యా. ఆమేన్, హల్లెలూయా. ఏమే ఇకట పాడుకోవటమే, దిద్దుబాటు చేసుకుంటే ప్రభు గొప్ప కృప మనం అనుభవించగలుగుతాం. ఆమేన్, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఆన్లైన్లో ప్రభు చెబుతున్న మాట, ఆయన తగిన సమయం ముందు మిమ్మల్ని హెచ్చించినట్లుగా, ఎలా ఆయన బలిష్టమైన రెక్కల కింద దీన మనస్కులమై, తొందరపడదు. దీన మనసు గలవాడు తొందరపడడు. ప్రభు సమయం ఉంటుంది, ఒక సమయం ఉంటుంది. ఆ సమయంలో ఖచ్చితంగా నన్ను హెచ్చిస్తాడు. నా ప్రభు నిర్ణయించిన ఆశీర్వాదం నాకు ఇస్తాడు. అది ఎవడు కూడా ఆపలేడిక, అంతే. ఎవడు ఎన్ని అడ్లు పెట్టుకుని ఆయన ఒకటే మాట అంటాడు, ఇదిగో నీకు ముందుగా నేను పోవచ్చు, మెట్టగా ఉన్న స్థలములను సరళము చేసి మార్గము సిద్ధపరుస్తాను. ఆమేన్, హల్లెలూయా. ఇనుప గడియల సైతం పగలగొడతా నీకోసం. అప్పుల బంధకాల్లో ఉన్నవా, రహస్యం మందు దాచబడిన నీకోసం దాచబడిన ధనాన్ని బయటకు తెస్తా. ఎలానో తెలుసా, నిన్ను పోషించడానికి పాపాత్మలు దాచిపెట్టిన ధనాన్ని నీకు ఇస్తానంటాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రసంగిలో ఉంటుంది ఆ మాట. పాపాత్మలు అంటే నిన్ను పోషించడానికి పోగేసుకున్న ధనాన్ని ఏంది, దేవుని యందు భయభక్తులు కలిగి జీవనం కొనసాగిస్తున్న వాళ్ళని పోషించడానికి పాపాత్ములు, దుర్మార్గులు కూడేసుకుని ఉంటారు ధనం. అది మొత్తం తెచ్చి నీకు ఇచ్చేలా చేస్తాను. ఆమేన్, హల్లెలూయా. రండి ప్రార్థన చేసుకుందాం, దేవుని పాదాలు పట్టుకుందాం. తొందరపడొద్దు, దేవుని పాదాలు పట్టుకొని, దేవుని పాదాలు పట్టుకొని ప్రభువుని అడుగుదాం. ప్రభువా, నాకు సహాయం చేయండి. ఇదిగో దేవా, నీవు తగిన సమయం మందు హెచ్చించినట్లుగా, నీవు హెచ్చించే సమయం ఒక రోజు ఉంది. దానికి తగ్గట్లుగా తగిన సమయంలో మేము హెచ్చింపు పొందినట్లుగా దీన మనస్కులమై నీ బలిష్టమైన చేతుల కింద దీన మనస్కులమై నీ పాదాల సన్నిధిలో కనిపెట్టేలాగా కృప మాకు అనుగ్రహించయ్యా అంటూ ప్రార్థన చేద్దాం. ప్రార్థన. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్య, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మా ప్రభువా. ఇదిగో తండ్రి, విన్న వాక్యం వ్యర్థమైపోకుండా మా హృదయాల పదిలపరచండి. ఇదిగో దేవా, ఎంతమంది ఈ వాక్యం వింటున్నారు అయ్యా, ఇదిగో తండ్రి, ప్రతి ఒక్కరిలో నువ్వు అనుకున్న కార్యం యేసు నామములో జరుగునుగాక. ఇదిగో తండ్రి, ఫలభరితంగా మార్చబడునుగాక. నీ వాక్యాన్ని హెచ్చించుకుంటున్నావు, నీ నామాన్ని ఘనపరుచుకుంటున్నావు. ముందున్న సమయాన్ని నీ చేతులకు అప్పచెప్పుకుంటూ యేసయ్య ఉన్నతనంత శక్తిగల నామమును అడిగి వేడుకొని ప్రార్థిస్తూ, అయ్యా విన్న వాక్యాన్ని బట్టి నీ బిడ్డలు నీ పాసన్నిధిలో అయ్యా కనిపెడుతుండగా ప్రతి విషయాన్ని తేటపరిచి బోధించు దేవా, నీవే సిద్ధపరచమని, నీ కార్యములు జరిగించమని యేసయ్య ఉన్నతనంత శక్తిగల నామమును అడిగి వేడుకొని ప్రార్థించి సమస్తం పొందుకొని వీళ్ళందరినీ దీవించి ఆశీర్వదించి చేతులకు అప్పచెప్పి నేను మహిమపరచుకుంటాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.